సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. మీరు చాలా సంవత్సరాల నుంచి చూసుంటారు కదా, వాష్ ఈజ్ దట్ కామ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు. వాయిస్ చిన్నదైతే కాదు, నేను చెప్పను, ఐ జస్ట్ సే స్లో ఓకే. సో దట్ ఏంటంటే లైక్ యా కొద్దిగా వాయిస్ తగ్గిస్తుంది. కానీ ఇంట్లో భయపడతారు ఆటోమేటిక్గా. పిల్లలైతే అసలు ఇంకా పిల్లలకి తెలిసిపోతుంది, అమ్మ నాన్న దీనిలోకి వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు మనం ఒక 2 రోజులు కామ్ ఉండాలి కదా. అది మాత్రం డే 1 నుంచి లైక్ వీ ఫాలో ఇట్. తనకి ముందరే చెప్పాను కూడా, పిల్లల్ని కొట్టడం అనేది అసలు ఎప్పుడు జరగకూడదు. దట్ ఈస్ హౌ దే హ్యావ్ టు బ్రాట్ అప్. బట్ ఫన్ ఎక్కడ ఉంటుంది? మీరు ఇంత అంటే ఇలా మేనేజ్డ్ ఒక సిస్టమాటిక్గా ఇలా మూవ్ We are not systematic. నాట్ ఎట్ ఆల్ సిస్టమాటిక్. వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫన్. ఇంట్లో ఎంతసేపు మేము గోలగోలగానే ఉంటుంది. మా అపార్ట్మెంట్లో వాయిస్ వినిపించేది మా ఇంట్లో అంతే. ఇక్కడ మీటర్ మీరిద్దరు అసలు దట్స్ ఎ వెరీ లాంగ్ స్టోరీ. యా. ఈ పొడుగు పిల్లని ఎవరు చేసుకుంటారో కానీ వాడు కూడా ఇంకా హైట్ ఉంటాడేమో అని చెప్పి కామెంట్ చేశాను, అది అయిపోయింది. ఓకే. మా మదర్ నాకు వచ్చి రెడీ అవ్వు మనం వెళ్ళేసి వద్దాం. ఎక్కడికి వెళ్ళాలి అంటే, లేదా అమ్మాయితో నీకు హైట్ టెస్టింగ్ ఉంది. సీరియస్లీ మాకు పెళ్లి చూపు 1 lakh నువ్వు సెలబ్రేషన్స్ ఏం లేవా? ఈయన వద్దు శ్వేత, అవసరం లేదు, నువ్వు హ్యాపీ నేను హ్యాపీ. నేను ఇలా అంతా హోమ్ క్లీనింగ్ నీట్ గా పెట్టుకుంటాను. సెరీన్ స్పేస్ అంటే నేను ఎవరినైతే ఫాలో అవుతానో ఆవిడ ఇచ్చే మోటివేషన్, ఆవిడ వీడియోస్ చూసిన వెంటనే వచ్చే మోటివేషన్. మీ వీడియోలో చూసా మీ అత్తమ్మ మామయ్య ఇంకేదైనా మంచి హాస్పిటల్కో లేకపోతే ఎక్కడికో పల్మనాలజిస్ట్కి చూపిస్తే బాగుంటది అని. ఐ స్టార్టెడ్ గెటింగ్ ద బ్రీతింగ్ ప్రాబ్లమ్. ఓకే. అసలు ఈయన ఒక పాయింట్ పడుకునేవాడిని ఎక్కువ, ఎందుకంటే కోవిడ్ పేషెంట్. హిస్టరీ చెప్తున్నావు మీ పేరెంట్స్ది, ఇప్పుడు డైరెక్ట్ అరౌండ్ 8-8:30 అయింది. ఇప్పుడు డైరెక్ట్ వెళ్ళిపోయి అడ్మిట్ అయిపోయి ఇప్పుడు అని చెప్పి నేను లెటర్ రాసిస్తాను. 10-15 days మా అన్నయ్య, ఐ హావ్ టు సీరియస్లీ టెల్ అబౌట్ హిమ్. ఫుడ్ డైలీ ఆయన వచ్చి బాక్స్ ఇచ్చి ఇంట్లోకి వచ్చి కూర్చొని బాక్స్ ఇచ్చి వెళ్ళేవాడు. ఈవెన్ 60+ 60+ పర్సన్ మాకు కోవిడ్ అని తెలిసి కూడా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. బేసిక్గా ఇంటర్వ్యూస్ అన్నిటికీ నేను కొంచెం గట్టిగా గంభీరంగా చాలా హై వాల్యూలో ఇంట్రడక్షన్ ఇస్తాను కదా, కానీ ఈ ఇంటర్వ్యూకి స్పెసిఫిక్గా ఈ కైండ్ ఆఫ్ పాడ్కాస్ట్కి చాలా ప్రశాంతంగా మాట్లాడదాం అనుకుంటున్నాను అనమాట. సెరీన్ స్పేస్ అంటే ఎంతమందికి మీనింగ్ తెలుసో లేదో నాకు తెలీదు, కానీ ఇప్పుడైతే నేను ఆ ఎన్విరాన్మెంట్లో ఉందాం అనుకుంటున్నాను ఒక గంట సేపు. సో ఈరోజు నాతో పాటు నా కపుల్ గురించి చెప్పాలంటే, ఎస్పెషల్లీ ఆవిడ వీడియోస్ చూస్తుంటే ఆ పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. కొంతమందికి ఎంతో బిజీ స్కెడ్యూల్లో ఉన్న వాళ్ళకి ఆ కామ్నెస్ ఇస్తుంది, కూల్ డౌన్ అనే ఒక నేచర్ని ఆవిడ వీడియోస్ చూసి తెలుసుకుంటారనమాట. షీ ఈజ్ నన్ అదర్ దాన్ శ్వేత గారు ఉన్నారు, అండ్ అలానే సమీర్ గారు ఉన్నారు ఫ్రమ్ స్పేస్ సెరీన్ స్పేస్. సో వాళ్ళిద్దరితో మాట్లాడదాం. ఈ పేరు చెప్పడానికి నాకు చాలా టైం పట్టింది అనమాట. సో హలో అండి, హాయ్, ఎలా ఉన్నారు? నమస్కారం. నమస్కారం, థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ ఇంట్రడక్షన్. అయ్యో శ్వేత గారు, ఫస్ట్లీ ఐ హ్యావ్ టు ఆస్క్ దిస్, ఎలా మేనేజ్ చేస్తున్నారు, ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఈ బ్యూటీని? అయ్యో లేదండి, ఇది జీన్స్లో కొంత ఉంటుంది. మనం ఏం చేయాలి, అటు మా అమ్మ, మా అత్తయ్య గారు వీళ్ళందరూ కూడా సన్నగా బాగా మెయింటైన్ చేసేవాళ్ళు. బట్ యా, ఒక పాయింట్ ఆఫ్ టైంలో నేను కూడా ఐ పుట్ ఆన్ అ లాట్ ఆఫ్ వెయిట్. నేను అది త్రూ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ నేను తగ్గించుకుంటూ వచ్చాను అనమాట. ఇది నేను ఈ మోటివేషన్ వీడియోస్ చాలా చేశా, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ మీద నేను ఎలాగా వెయిట్ రెడ్యూస్ చేశాను అనేది. సో యా, అండ్ అగైన్ ఇట్ షుడ్ బి దేర్ ఇన్ అవర్. ఇది కూడా మనం వెయిట్ అనేది ఇక్కడ ప్రాబ్లం అసలు కానే కాదు. వెయిట్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా డజంట్ మ్యాటర్. నేను ఎప్పుడూ చెప్పేది ఏంటంటే హెల్దీగా ఉండాలి, షుడ్ బి యాక్టివ్ ఆల్వేస్, షుడ్ బి ఏబుల్ టు డూ ఆల్ ద వర్క్స్. అవి ఆ యాక్టివ్నెస్ అనేది కొంచెం మెయింటైన్. అలా మెయింటైన్ చేయడం వల్ల ఇలా ఉన్నారంటారు? లేదండి, అలా ఉన్నానంటే. సమీర్ గారు, అంటే నిజంగానే ఆవిడ అంతే కామ్గా ఉంటారా? ఫస్ట్ నుంచి మీరు చాలా సంవత్సరాల నుంచి చూసుంటారు కదా, వాష్ ఈజ్ దట్ కామ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు? అంటే లైక్ వన్ థింగ్ టు సే అబౌట్ హర్, వాయిస్ చిన్నదైతే కాదు. ఆల్వేస్ లైక్ వి స్టే ఇన్ ద అపార్ట్మెంట్, సో వి స్టే ఇన్ ద 4th floor.
సో అట్లా క్లోజ్డ్ ఉంటుంది, లైక్ పర్ ఫ్లోర్ 2 ఫ్లాట్స్. సో ఆల్వేస్ ఎప్పుడు చెప్తూ ఉంటా మాట్లాడుతుంటే, తగ్గించు వాల్యూమ్ తగ్గించు అని చెప్పి. నేను చెప్పను, ఐ జస్ట్ సే స్లో. ఓకే. సో దట్ ఏంటంటే లైక్ కొద్దిగా వాయిస్ తగ్గిస్తుంది అని చెప్పాను. ఆ కామ్ నేచర్ మీ దగ్గర నుంచి వచ్చిందా ఏంటి? ఐఎమ్ నాట్ కామ్. ఓకే. నేను కామ్ అని చెప్పి నేను అనను. కానీ ఏంటంటే నాకు స్పెసిఫిక్ టైమింగ్స్ ఉంటాయి. ఆ టైమింగ్స్లో ఎస్పెషల్లీ సిచ్యుయేషన్ బేస్డ్ నాకు కొంచెం బీపీ రేజ్ అవుతుంటుంది, కోపం వస్తుంటుంది. ఓకే. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కొద్దిసేపు ఉంటుంది, మళ్ళీ తర్వాత అగైన్ నార్మల్ బ్యాక్ అంతా మళ్ళీ కామ్ అయిపోతాం. ఎవ్రీ జర్నీస్ డిఫరెంట్. లైక్ ఏంటంటే కపుల్ ఉన్నారు, వైఫ్ అండ్ హస్బెండ్ ఎస్పెషల్లీ. ప్రతి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవలు ఉంటాయి, చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి. అది ఆ పార్ట్ ఆఫ్ ద సెకండ్. అంతేగాని ఇట్ షుడ్ బి ఎట్లా చూడాలంటే మనం వాటిని సిచ్యుయేషన్ బేస్డ్. అంతే తప్ప ఇంకా అదే గొడవ పడేసుకొని 15-20 డేస్ కొట్టేసుకోవడం అనేది ఇట్స్ నో పాయింట్. ఓకే. మీ గొడవలు ఎన్ని రోజులు ఉంటాయి అలా? స్టార్టింగ్ లో ఉండేవండి 2-3 రోజులు, వారం రోజులు కూడా మాట్లాడుకోకుండా ఓకే. కూర్చున్న రోజులు ఉన్నాయి. కానీ అదే చెప్తున్నా కదా, పాస్ట్ 1-2 years వీ ఇవాల్వ్డ్ అ లాట్ యాజ్ అ కపుల్. ఓకే. అంటే ఏదైనా గొడవ అయితే మాక్సిమం 10-15 నిమిషాలు, ఇంకెక్కువైతే గంట, అంతే, అంతకు మించి ఇంకా అవసరం లేదు. ఈయన మూడ్ స్వింగ్స్ ఎట్లా అంటే ఎక్స్ట్రీమ్స్ అనమాట. హీఈస్ అ వెరీ జోవియల్ పర్సన్. ఓకే. ఇప్పుడు చాలా జోవియల్ గా ఉంటారు, కానీ ఒకసారి ఆ మూడ్ స్వింగ్ ట్రిగర్ అయిందా, అది ఇట్ లాస్ట్ ఫర్ అ డే ఆర్ టూ డేస్. అండ్ ఆ అట్మాస్ఫియర్ అంతా కూడా ఆ దీనిలో ఉంటుంది, అందరం కామ్ అయిపోతాం అనమాట. అంటే డిపెండ్స్ అగైన్, లైక్ బికాజ్ ఐ హ్యాండిల్ మల్టిపుల్ థింగ్స్. సో అక్కడ స్ట్రెస్ అనుకోండి, లేకపోతే ఫైనాన్షియల్గా కూడా చాలా డీల్ చేస్తాను. ఓకే. సో అట్లాంటి విషయాల్లో ఆబ్వియస్లీ కొంచెం స్ట్రెస్ ఉంటుంది కాబట్టి అది ఏమైపోతుందంటే లైక్ ఇంట్లో వాళ్ళ మీద అది చూపించను, బట్ ఏమైపోతుందంటే నా బిహేవియర్ వల్ల అది వాళ్ళు కొద్దిగా భయపడతారు, అమ్మో అది మా మీదకి వస్తుంది ఎప్పుడు చూపించారు. అది ఉన్న ఒక హార్డ్లీ 10-15 minutes అప్పటికప్పుడు సిచ్యుయేషన్ బేస్డ్ అంతే. బట్ మూడ్ ఉంటుంది, పర్సిస్ట్ అవుతుంది అన్నమాట ఒక 1 or 2 days. ఆ తర్వాత మళ్ళీ నార్మల్. కానీ ఇంట్లో భయపడతారు ఆటోమేటిక్ గా. పిల్లలైతే అసలు ఇంకా తెలిసిపోతుంది, అమ్మ నాన్న దీనిలోకి వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు మనం ఒక 2 రోజులు కామ్ ఉండాలి కదా అంటారు. ఒకటి ఏంటంటే మా పేరెంట్స్ నాకు నేర్పించింది, ఇన్ఫాక్ట్ లైక్ తన నుంచి కూడా, వి నెవర్ లైక్ వి బీట్ కిడ్స్. అది మాత్రం డే 1 నుంచి లైక్ వి ఫాలో ఇట్. తనకి ముందరే చెప్పాను కూడా, లైక్ పిల్లల్ని కొట్టడం అనేది అసలు ఎప్పుడు జరగకూడదు. దట్ ఈస్ హౌ దే హ్యావ్ టు బ్రాట్ అప్. అప్పుడు ఏమైపోతుందంటే డిసిప్లిన్ అనేది ఎట్లా ఉండాలి అంటే లైక్ మనం చూపించే ఆ చూపులో కనిపించాలి వాళ్ళకి, ఓకే దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ అట్ మై సైడ్ అని చెప్పి. అంతే తప్ప మనం ఏదో వాళ్ళని కొట్టేసి తిట్టేసి, ఓకే తిడతాం అప్పుడు అక్కడ వరకే, ఈవెన్ ప్యాంపరింగ్ మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది తర్వాత మూమెంట్. ఎట్లా ఉంటుంది అంటే లైక్ వీ బోత్ వాట్ వీ డూ ఇస్, నేను తిడుతున్నా అంటే అది అయిపోయిన తర్వాత షీ స్టార్ట్స్ ప్యాంపరింగ్ దెమ్. తను తిట్టింది అనుకోండి, కొద్దిసేపు తర్వాత ఐ స్టార్ట్ ప్యాంపరింగ్. వెంటనే మళ్ళీ ఇద్దరం టేక్ ఓవర్ చేసేస్తాం. అక్కడ సైడ్ కి మళ్ళీ వీ డోంట్ గివ్ రెస్పెక్ట్ అన్నట్టుగా ఉంటుంది. సో వీ టేక్ టైమ్, let her make them understand that this is the reason why we did like this అని చెప్పి. నాన్న ఇలా అన్నారు అంటే రీజన్ ఇది కదా, దానికి రీజన్ ఉంటేనే అంటారు కదా. ఆ తర్వాత వాళ్ళకి నచ్చింది చేసి పెట్టడము, కాసేపు కూర్చోనట్లాగా అలాగా. బట్ ఫన్ ఎక్కడ ఉంటుంది? మీరు ఇంత అంటే ఇలా మేనేజ్డ్ ఒక సిస్టమాటిక్ గా ఇలా మూవ్ నాట్ ఎట్ ఆల్ సిస్టమాటిక్ యాజ్ ఇన్ పనుల్లో సిస్టమాటిక్, ఓకే. బట్ దెన్ తీసిన వస్తువు తీసిన దగ్గర పెట్టడం అనేది సిస్టమాటిక్ అంటే ఓకే, అది సిస్టమాటిక్. బట్ అదర్వైజ్ వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫన్. ఇంట్లో ఎంతసేపు మేము గోలగోలగానే ఉంటుంది. మా అపార్ట్మెంట్లో వాయిస్ వినిపించేది మా ఇంట్లోంచే. అంటే మాకు ఎట్లా అంటే లైక్ ఆపోజిట్ ఫ్లాట్స్ మేమే ఉంచేసుకున్నాం. సెకండ్ 4th floor లో 2 flats మేమే. సో ఆల్వేస్ ఫ్రమ్ మార్నింగ్ 6-6:15 నుంచి నైట్ 7-7:30 పిల్లలు వచ్చేంత వరకు పైనుంచి కింద దాకా వి కీప్ ద డోర్స్ ఓపెన్. సో దాంతో ఏమైపోతుందంటే మేము మాట్లాడినా, పోట్లాడుకుంటున్నా, నవ్వుతున్నా, అండ్ టీవీ వాల్యూమ్ పెంచేసి పెట్టుకుంటాము. అండ్ ఇట్ హ్యాపెన్స్, ఇట్స్ ఏ అపార్ట్మెంట్. సో ఆ జోవియల్ అట్మాస్ఫియర్ అనేది లేకపోతే కోపాలు ఉన్నప్పుడు కోపాలు ఉంటాయి, ఎగ్జామ్ అప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి, అన్ని వి ఎంజాయ్ ఎవ్రీథింగ్. ఓకే. బట్ అలా కనిపించదు మీ వీడియోస్లో ఎక్కడ అంత సిస్టమాటిక్ గా. అసలు పిల్లలు లేచి పొద్దున్నే ఆ బెడ్షీట్లు మడతపెట్టి చూస్తుంటే అది ప్రతి చైల్డ్ కి నేర్పించాలి. ఇట్స్ నాట్ దట్ ఏదో మేము ఏదో చేస్తున్నాం అని కాదు, బట్ ఎవ్రీ చైల్డ్ హ్యాస్ టు నో, బికాజ్ రేపు వాళ్ళు ఎక్కడ ఉంటారో మనకు తెలియదు. ఇవి లైఫ్ లెసన్స్. దీస్ ఆర్ లైక్
లైఫ్ స్కిల్స్ అంటారు చూడండి, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు టు లివ్ అ లైఫ్ సిస్టమాటికలీ వాళ్ళు అంటే చిన్న చిన్నవి బేసిక్ హైజీన్. అంటే మీరు మీ చిన్నప్పుడు కూడా ఇలానే ఉండేవారా? అంటే మా వాళ్ళు కూడా లేచిన వెంటనే దుప్పటి మడత పెట్టండి బయటికి రానిచ్చేవాళ్ళు. బెడ్షీట్ మొత్తం సర్దేసి ఒక్కటే బెడ్ మాది. అంటే అప్పట్లో ఇంత పెద్ద బెడ్లు అట్లా ఏమి ఉండేవి కాదు కదా. అమ్మ వాళ్ళది వేరే బెడ్రూమ్ లో ఉండేవాళ్ళు, మేము సింగిల్ బెడ్ ఉండేది మాది. పక్క సర్దడం అంటే బెడ్షీట్ మడత పెట్టడం. అంటే నేను అడుగుదాం ఏంటంటే చైల్డ్హుడ్ మిస్ అయిపోతారేమో కదా, ఆ ఏజ్ కి అలా ఎంజాయ్ చేయడమే కరెక్ట్ అని. ఫర్ 2 minutes. ఆ తర్వాత 5 minutes తర్వాత అంతా వాళ్ళ చైల్డ్హుడే కదా. జనరల్గా మార్నింగ్ ఎట్లా ఉంటుంది అంటే లైక్ మా డైలీ రొటీన్ ఎస్పెషలీ తనది, టు టెల్ అబౌట్ హర్, అట్లీస్ట్ వీక్లీ 3 to 4 times మార్నింగ్ డే స్టార్ట్ అవ్వగానే కుకింగ్, పిల్లలు 8:15కి వెళ్ళిపోతారు. సో ఆ 3 స్టార్ట్ అయిన కుకింగ్ స్టార్ట్ అవుతుందో ఆల్టర్నేటివ్గా ఏం చేస్తుందంటే వాళ్ళ బ్రదర్తో మాట్లాడుతుంది. ఈజ్ ఇన్ యుఎస్. సో ఎస్పెషల్లీ నాట్ ఫర్ హిమ్, మేనకోడల గురించి, పాప గురించి, ఐరా. సో తన గురించి వీడియోస్లో చాలా చెప్పింది, సో చూపించింది కూడా. సో తనతో మాట్లాడటానికి కుకింగ్ చేసేటప్పుడు డే ఇన్ ద మార్నింగ్ ఒక 15-20 minutes మినిమం మాట్లాడుతుంది. మాట్లాడుతూ కుకింగ్, తర్వాత పిల్లలు స్నానం చేసి రావడం, గెటింగ్ రెడీ, అంతా అది రొటీన్ డ్రాప్ చేసి వచ్చిన తర్వాత యాక్చువల్గా అప్పుడు స్టార్ట్ అవుతుందండి, నాట్ ఇన్ ద మార్నింగ్. అప్పుడు కొద్దిగా సేపు కూర్చొని ఎవరైనా ఈ రెస్పాన్సెస్ ఇవ్వటం వాళ్ళకి వచ్చిన వీడియోస్కి. తర్వాత ఇంకో మా సిస్టర్తో మాట్లాడుతుంది వీక్లీ 4-5 times. ఇంకో కజిన్ ఉంది, ఆమెతో అయితే ఆల్మోస్ట్ డైలీ 4-5 times. లైక్ జనరల్లీ దే టాక్ అబౌట్ ద రివ్యూస్, ఇట్లా వస్తున్నాయి వీడియోస్ గురించే ఉంటాయి అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే తను ఎలా అంటే, శ్వేత ఈ వీడియోలో నీది ఇది బాగుంది, ఇది బాగాలేదు, యూ కెన్ ఇంప్రూవ్ హియర్ అని నాకు ఫీడ్బ్యాక్స్ చాలా ఇస్తూ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకే టాపిక్ చేస్తే బాగుంటుంది. నేను ట్రస్ట్ మీ ఈ రోజు దాకా ఎప్పుడు కూడా టాపిక్స్ కోసం ChatGPT లాంటివి అసలు వాడలేదు. మోస్ట్లీ నాకు వచ్చే కామెంట్స్ లోంచి వచ్చేస్తాయి, అక్క నెక్స్ట్ ఇది చేయి, నెక్స్ట్ ఇది చేయి, నెక్స్ట్ ఇది. సో దాని నుంచి వీ స్టార్ట్ టేకింగ్ టాపిక్స్. ఇఫ్ నాట్ దట్, ఇఫ్ ఐ వాంట్ టు డూ సంథింగ్ డిఫరెంట్, అప్పుడు షీ హెల్ప్స్ మీ అవుట్ అనమాట. అండ్ నా షార్ట్ ప్రతిదీ నేను ఎడిట్ చేసిన వెంటనే ఫస్ట్ మా వదినకు పంపిస్తా. వదిన ఇది అది ఒకసారి పంపించాక ఒక షార్ట్ వెంట్ వెరీ వెల్, అదొక సెంటిమెంట్ అయిపోతుంది చూడండి, అరే లేదు ఇట్లానే చేయాలి, ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వాలి అని. సో మా వదినకే ఫస్ట్ పంపిస్తా, తను ఓకే అన్నాక అప్పుడు నేను డిస్క్రిప్షన్ అవి యాడ్ చేసుకొని అప్లోడ్ చేయడం. ఇట్లా కొన్ని సిస్టమాటిక్ వేలో. సిస్టమాటిక్ అగైన్ డజంట్ మీన్ దట్ వీ డోంట్ హ్యావ్ ఫన్. వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫన్. 24 hours ఆఫ్ అవర్ డేలో కొన్ని పార్ట్స్ ఆఫ్ ద డే ఎట్లా అంటే, ఓకే ఇది ఈ టైంకి అయిపోయింది అనుకోండి, ద రెస్ట్ ఆఫ్ ద టైమ్ ఐఎమ్ ఫ్రీ, ఐ కెన్ డూ ఎనీథింగ్ కదా అన్న ఒక. అండ్ ఫస్ట్ నుంచి అండర్స్టాండింగ్ ఏంటంటే ఇద్దరి మధ్యలో, when kids are home, she is not supposed to touch the phone. ఎందుకంటే బికాస్ వాళ్ళు ఉండేదే హార్డ్లీ మార్నింగ్ లేచినప్పటి నుంచి 6:30కి లేస్తారు, 6:45, 8:15కి వెళ్ళిపోతారు, 1.5 hour. తర్వాత మళ్ళీ ఈవినింగ్ అరౌండ్ 5 o'clock వస్తారు, 6కి ట్యూషన్కి వెళ్ళిపోతారు, సో 1 hour. సో నైట్ 8:30కి వస్తారు, 8:30 to maximum 10, నాట్ మోర్ దాన్. సో 1.5. సో హార్డ్లీ చూసుకుంటే వాళ్ళు ఉండేది 3-4 hours. సో ఆ 3-4 hours కూడా ఫోన్ పట్టేసుకొని కూర్చొని బిజీ ఉండి, దాని బదులు అట్లీస్ట్ స్పెండ్ సమ్ టైం విత్ దెమ్ అనేది ఫస్ట్ నుంచి అండర్స్టాండింగ్ అనమాట. అండ్ ఏంటంటే వాళ్ళు ఉన్నప్పుడు వీడియో తీసిన వీడియో వర్కే అది, వాళ్ళకి తెలుసు కెమెరా ఇస్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ నౌ, ఇట్ విల్ బి దేర్, వీ హ్యావ్ టు డూ. మధ్యలో తన్వి కొంచెం కొంట వేషాలు వేస్తూ ఉంటుంది, బట్ దట్ ఈస్ క్యూట్, దోస్ ఆర్ మెమరీస్. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది ఒకటి ఉంటుంది కదా, మీరు చెప్పినట్టు మీ వదినకి పంపిస్తాను వీడియో అన్నారు. ఇఫ్ షీ సేస్ ఇది బాగాలేదు, ఈ పార్ట్ రిమూవ్ చేసే, ఆర్ అదర్వైజ్ ఫ్రమ్ ది కామెంట్స్ బయట నుంచో ఎక్కడి నుంచి అయినా వద్దు ఇలా చేయకండి శ్వేత గారు అని ఎవరైనా చెప్తే, విల్ యూ టేక్ దట్ యాజ్ ఎ పాజిటివ్ థింగ్? అంటే అగైన్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం మనకి ఎప్పుడు కూడా మన గ్రోత్ లో హెల్ప్ చేస్తుంది. ఐ బిలీవ్ దట్ వెరీ. ఇది ఫర్ ఎగ్జాంపుల్ నేను దాన్ని ఏమంటారు, నేను వీడియోస్ ఇది వరకు చేస్తున్నప్పుడు, శ్వేత గారు మీ వాయిస్ మాకు కొంచెం, మీ వీడియోస్ బాగుంటాయి, వాయిస్ నాకు సరిగ్గా వినిపించట్లేదు, మధ్యలో ఆ సౌండ్ బ్రీదింగ్ సౌండ్ వస్తుంది. అండ్ కొంతమంది ఏం చెప్తారంటే, మీరు ఇలా చేస్తున్నారు కానీ ఇలా చేయండి ఇంకా బాగుంటుంది. దట్ ఈస్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. ఐ టేక్ దట్ ఇన్ టు మై అకౌంట్. మా వదిన కూడా నేను ఏదైనా షార్ట్ పెట్టినప్పుడు, వదిన ఇది లెంగ్దీగా ఉందా, ఎక్కడైనా బోర్ కొడుతుందా, నేను అది ఎందుకు అడుగుతున్నాను, తను చెప్తే నేను తీసుకోగలగాలి కాబట్టి అడుగుతున్నా కదా. సో తను చెప్తుంది, చెప్పినప్పుడు లేదు శ్వేత ఇది బాగానే ఉంది, లేదు శ్వేత ఇంకొంచెం ఎక్కడన్నా తగ్గించవచ్చు, ఇది బాగానే ఉంది కానీ క్యాన్ డూ బెటర్, ఇట్లాంటి ఫీడ్బ్యాక్స్ కూడా వచ్చినప్పుడు ఖచ్చితంగా తీసుకుంటా. అండ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం బికాస్ దే హెల్ప్ అస్ గ్రో అ లాట్.
ఓకే. నేను ఎక్కడో వీడియోలో చూసాను. అంటే ఎవరో ఆవిడ వీడియోస్ మీరు కాపీ చేస్తున్నారన్నారని చెప్పేసి దేర్ ఇస్ దిస్ థింగ్. ఐ ఐ సా ఇట్. అంటే అసలు కాపీ చేయడం ఏంటి? ఇట్స్ ఎ యూట్యూబ్ ప్లాట్‌ఫార్మ్ గదా! ఎందుకు కాపీ Exactly. చేయాలి అనేది? అంటే ఒకటండి నా దృష్టిలో ఏంటంటే ఈ హోమ్ మేకింగ్ అనే నీష్ ఇస్ అ వెరీ వైడ్ నీష్ అండ్ అ వెరీ కామన్ నీష్. యాహ్! యాహ్! మా ఇంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మన ఇంట్లోనే నేను చెప్తున్నా. మా అత్తయ్య గారు ఇల్లు ఒక రకంగా మేనేజ్ చేస్తారు. ఒక రకంగా చూసుకుంటారు. నీట్‌నెస్, క్లెన్లీనెస్ ఎవ్రీథింగ్ మీద చూసుకుంటారు. అండ్ ఎండ్ అవుట్‌పుట్ ఇస్ అ వెరీ నీట్ అండ్ క్లీన్ హోమ్, అ ప్రెజెంటబుల్ మా అత్తయ్య గారు. ఓకే. ఇది ఆవిడ ఇది. మా అమ్మ ఉంది. హ్మ్. ఎండ్ అవుట్‌పుట్ అమ్మది కూడా సేమ్ అదే. కాకపోతే విధానాలు వేరుంటాయి. కరెక్ట్. సో నేను అంటోంది ఏంటంటే హోమ్ మేకింగ్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా ఉంటుంది. హ్మ్. సో నా ఇంట్లో ఇప్పుడు నేను గ్రాసరీస్ సర్దుకుంటున్నా, మీ ఇంట్లో మీరు గ్రాసరీస్ సర్దుకుంటున్నారు. అది కాపీయింగ్ అయిపోదు కదా. కదా! ఇట్ ఈస్ జస్ట్ సంథింగ్ ఐ డోంట్ నో. ఐ డోంట్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ కాపీయింగ్. అండ్ రెండోది ఏంటంటే ఇఫ్ ఇట్ ఈస్ అ గుడ్ మెసేజ్, వాట్ ఈస్ రాంగ్ ఇన్ కాపీయింగ్? Yeah. యు ఆర్ స్ప్రెడింగ్ దట్ గుడ్ మెసేజ్ టు వైడర్ రేంజ్ ఆఫ్ ఆడియన్స్. కరెక్ట్. సో దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. సో మీ ఇద్దరి గురించి ఐ మీన్ ఇది ఒక డిస్కషన్‌లో వెళ్ళిపోయింది కాబట్టి అసలు బిగినింగ్ ఎక్కడ మీట్ అయ్యారు మీరిద్దరు అసలు? దట్స్ ఎ వెరీ లాంగ్ స్టోరీ. యాహ్! నాకు టైం ఉంది. ఓకే. ఐ థింక్ ఇట్స్ అంటే వి ఆర్ రిలేటివ్స్. ఓహ్! అంటే లైక్ ఎట్లా అంటే మా సిస్టర్‌ని వీళ్ళ ఫ్యామిలీకి ఇచ్చాం. వాళ్ళ ఫ్యామిలీ నుంచి నేను తెచ్చుకున్నా. మా బావగారు వాళ్ళ చెల్లెలే. in fact Oh. చెప్పాలంటే. మా సెకండ్ నాన్న వాళ్ళ సెకండ్ అన్నయ్య, హ్మ్. వాళ్ళ కోడలే మా వదిన. సో నేను ఇది నా Q&A వీడియోలో చెప్పారు. చెప్పాను. అవును. I'll take over. బేసిక్‌గా ఏమైందంటే లైక్ 2010 హ్మ్. సో 29 ఎండ్ ఓకే. 2009 ఎండ్‌లో లైక్ మా ఇంట్లో నాకు సంబంధాలు చూస్తున్నారు. హ్మ్. ఒక సంబంధం చూసాము. ఫర్ సమ్ రీజన్స్ అది డిడ్ంట్ వెంట్ వెల్. అప్పుడు 2010 ఎర్లీ 2010 జాన్‌లో అనుకుంటా లైక్ జనరల్‌గా ఏంటంటే అప్పుడు నా ఆఫీస్ టైమింగ్స్ చాలా హార్ష్ ఉండేవి. ఓకే. లైక్ మార్నింగ్ 7:15 స్టార్ట్ అయిపోయేవాడిని అండ్ నైట్ 9:30, 10కే ఇంటికి వచ్చేవాడిని. Oh. సో వీక్ డేస్ కంప్లీట్లీ ఐఎమ్ జామ్ ప్యాక్డ్. యాహ్! సో ఇంట్లో వాళ్ళతో మాట్లాడటం కానీ అసలు టైం ఉండేది కాదు నాకు. ఓకే. పెళ్లి కాకముందర కూడా. హ్మ్. సో సండే ఒక్కరోజు మాత్రం లైక్ ఇట్స్ లైక్ నన్ను ఎవ్వరు డిస్టర్బ్ చేయొద్దు. ఓకే. ఈవినింగ్ వరకు పడుకునే ఉండేవాడిని. ఈవినింగ్ ఫ్రెండ్స్, హ్మ్. మార్నింగ్ ఫ్యామిలీ, మధ్యాహ్నం పడుకునేవాడిని, ఈవినింగ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్. ఓకే. అందరం తిరిగేవాళ్ళం, వచ్చేవాళ్ళం, అయిపోయేది. ఒక రోజున ఆఫ్టర్నూన్ టైం మా సిస్టర్ కాల్ చేసింది. హ్మ్. హ్మ్. సో జనరల్గా నాది ఏంటంటే నేను హాల్లో పడుకుంటా. ఓకే. టీవీ పెట్టుకొని చూస్తూ పడుకుని పోయేవాడిని. హ్మ్. ఎవరన్నా ఫోన్ చేస్తే నాకు బీపీ రేజ్ అయిపోయేది. ఓకే. సో దట్స్ ద టైం ఆఫ్టర్నూన్ అరౌండ్ 2:30కి మా సిస్టర్ కాల్ చేశారు. కార్డ్లెస్ మా మదర్ వాళ్ళ రూమ్లో ఉండేది, పేరెంట్స్ లోపల ఉండేవాళ్ళు కాబట్టి ఫస్ట్ నేనే ఎత్తేవాడిని. Okay. నా పక్కనే ఉండేది ఫోన్. ఎత్తి ఎన్నిసార్లు చెప్పాను నీకు కాల్ చేయొద్దని చెప్పంటే, లేదు చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి, అమ్మ ఎక్కడ ఉంది అంటే బెడ్రూమ్లో ఉంది అని చెప్పి అమ్మకి చెప్పాను, అయిపోయింది. ఒక 2 days తర్వాత మా మదర్, ఎక్కువ ఫాదర్ కంటే మదర్ మాట్లాడేవాళ్ళు, చాలా క్లోజ్. ఓకే. సో మదర్ చెప్పారు, మొన్న అక్క ఫోన్ చేసింది ఇట్లా సేయింగ్ దట్ ఒక సంబంధం ఉంది, మనకు తెలిసిన అమ్మాయే. ఎవరు అంటే అదే శ్వేత అని తెలుసు కదా, వాళ్ళ గ్రూప్ ఫస్ట్ టైం పెళ్లిలో చూడలేదు, ఓకే. పెళ్లికి దీనికి ఎగ్జామ్స్ ఇవ్వని చెప్పి రాలేదు. సో వాళ్ళ మా అక్క వాళ్ళ ఇంటి గృహప్రవేశం అప్పుడు చూసాను. ఓహ్! వీళ్ళ అక్క వాళ్ళ పెళ్ళికి నేను 9th క్లాస్. ఓహ్! సో సో యంగ్, టూ యంగ్. సో అయితే అప్పుడు అంటే సరే చూద్దాం అని చెప్పి వదిలేసాను, అయిపోయింది. ఒక 2 weeks గడిచిపోయింది అది అట్లా. 2 weeks సండే తర్వాత ఐ వాస్ టోల్డ్ దట్ సాటర్డే నైట్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మా మదర్ వాళ్ళు చెప్పారు, అక్క వాళ్ళందరూ వస్తున్నారు రేపు లంచ్కి అని చెప్పి. ఎవరెవరు వస్తున్నారంటే అక్క, బావగారు అండ్ వాళ్ళ అత్తగారు, మామగారు కూడా వస్తున్నారు. అంటే ఎప్పుడు లేని ఇదేంటో సడన్గా వస్తున్నారు వీళ్ళంతా అంటే ఐ థాట్ ఓకే ఫైన్, సమ్ నార్మల్ Yeah. లంచ్. Mm. ఆ రోజున లంచ్ టైంలో హ్మ్. ఐ వాజ్ టోల్డ్ దట్ ఇట్లా శ్వేత అని అనుకుంటున్నాము అంటే, శ్వేత ఎవరా అంటే- పొడుగు పిల్ల? నేను కామెంట్ చేశాను బేసిక్గా మా అక్క ఈ గృహప్రవేశం అప్పుడు, ఈ పొడుగు పిల్లని ఎవరు చేసుకుంటారు కానీ వాడు కూడా ఇంకా హైట్ ఉంటాడేమో అని చెప్పి కామెంట్ చేశాను. అది అయిపోయింది. ఓకే. ఆ రోజున వీళ్ళ పేరెంట్స్, మా ఇంటి దగ్గర వీళ్ళ బ్రదర్ వాళ్ళు ఉంటారు అనమాట. బేసిక్గా వీళ్ళ పేరెంట్ అంటే అమ్మ ఫాదర్, వాళ్ళ అక్క. ఫాదర్ ముంబైలో ఉండేవాళ్ళు అనమాట. హ్మ్. సో వీళ్ళ మదర్, వీళ్ళ బ్రదర్ వచ్చారు. సో లంచ్ అయిపోయింది, మేము కూర్చొని మాట్లాడుకుంటున్నాం. వీళ్ళ మదర్, వీళ్ళ బ్రదర్ వచ్చారు. నాకు అర్థం కాదు అప్పటికి, ఓకే. వాళ్ళు ఎందుకు వచ్చారా అప్పుడేంటి అని చెప్పని. ఫైన్ కట్ అయిపోయింది. మా మదర్ నాకు వచ్చి రెడీ అవ్వు మనం వెళ్ళేసి వద్దాం అన్నారు. ఎక్కడికి వెళ్ళాలి అంటే, లేదా అమ్మాయితో నీకు హైట్ టెస్టింగ్ ఉంది. హైట్ టెస్ట్. సీరియస్లీ? సీరియస్లీ Yes. మాకు పెళ్లి చూపులకి ముందర పెళ్ళికి హైట్ ముందర టెస్టింగ్ 2-3 అయింది. times ఇట్లానే హైట్ టెస్టింగ్. అంటే మేమిద్దరం మమ్మల్ని కలిసి హైట్ టెస్టింగ్ అని జరిగింది ఒకసారి.
మా ఫాదర్ ఈయన్ని మల్టిపుల్ టైమ్స్ కలిసారు. నేను ట్వైస్ టూ టైమ్స్ ఓకే హైట్ టెస్టింగ్ కి ఒక సండే ఈవినింగ్ నన్ను తీసుకెళ్ళారు. అదే మా అక్క వాళ్ళు వచ్చారన్నారు కదా, ఆ రోజు తీసుకెళ్లారు. చూసిన తర్వాత కాఫీ అన్నారు, ఫైన్ ఐఎమ్ డన్, నేను వెళ్తున్నానని చెప్పి ఇంకా మా మదర్కి చెప్పాను, మా పద వెళ్ళిపోదాం, బాగుండదు ఇంకా ఎక్కువసేపు ఇక్కడ అని చెప్పి వచ్చేసాం. వచ్చేసిన 2 వీక్స్కో 3 వీక్స్కో మళ్ళీ వీళ్ళ ఫాదర్ బాంబే నుంచి వచ్చారు. ముంబై నుంచి వచ్చి దట్ వాజ్ ఎ వీక్ డే ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే. నేను ఆఫీస్లో ఉన్నాను. ఆఫీస్లో ఉన్నప్పుడు మా మదర్ కాల్ చేశారు. ఫోన్ చేసి బావగారు కాల్ చేస్తారు నీకు కొద్దిసేపట్లో, టాక్ టు హెమ్, ఏం మాట్లాడక విను ఏం చెప్తారు అని చెప్పారు. సరే దేని గురించి అంటే, లేదు ఆయనే మాట్లాడతారు మరి నేను ఎందుకు అన్నారు. పెట్టేసి అయిపోయింది. ఒక 10-15 మినిట్స్ ఆఫ్టర్నూన్ టైం, లంచ్ టైం అయిపోయిన తర్వాత కాల్ చేసి సమీర్, అది ఆ రోజున అనుకున్నా కదా శ్వేత గురించి, బాబాయ్ వచ్చారు అంటే బాబాయ్ అవుతారు మా బావగారికి, వీళ్ళ ఫాదర్ బాబాయ్ వచ్చారు ముంబై నుంచి, సో నేను కలుద్దాం అనుకుంటున్నారు. దేని గురించి అంటే జస్ట్ యాజ్ అ క్యాజువల్ డిస్కషన్ అంతే, ఏం లేదు అని చెప్పంటే, సరే సోమాజిగూడలో అక్కడ కలుద్దాం అని చెప్పన్నాను. ఐ వెంట్ దేర్. సో అంతా డీటెయిల్స్, శాలరీ ఎంత వస్తుంది, ఏంటి, ఏం చేసావు, ఏం చేస్తావు అంతా అడిగారు. ఐ సెడ్ వచ్చేసాను. వచ్చిన తర్వాత మళ్ళీ బాంబే వెళ్ళిపోయినట్టున్నారు. 2 వీక్స్ తర్వాత మళ్ళీ వచ్చారు. ఫ్రీక్వెంట్గా వచ్చేవాళ్ళు అనమాట, ట్రావెల్ చేసేవాళ్ళు. 2 వీక్స్ తర్వాత వచ్చి దిస్ వాజ్ ఇన్ ఫెబ్. అదంతా జాన్లో జరిగింది 2010. అండ్ ఫెబ్లో ఒక 2 వీక్స్ తర్వాత ఇంకో 1 వీక్లో Feb 18th మా పెళ్లి చూపులు అయినాయి అఫీషియల్గా. సో 1 వీక్ బిఫోర్ చెప్పారనమాట, ఇట్లా వాళ్ళకి ఓకే అట, సో ఒకసారి అఫీషియల్గా చేద్దాము, ఒకసారి వెళ్ళి చూసొద్దాము. మా అన్నయ్య వాళ్ళు గుంటూరులో ఉంటారు అనమాట, డాడీ వాళ్ళ సైడ్ వాళ్ళు. సో వాళ్ళు కూడా వస్తారు, అన్నయ్య వదిన అందరూ వెళ్దాం అంటే, సరే ఓకే ఫైన్. ద మెయిన్ థింగ్ హ్యాపెండ్ హియర్, లైక్ ట్విస్ట్ ఏమైంది అంటే, లైక్ ఇంకొక 25 మినిట్స్లో బయలుదేరుతున్నాగా అక్క వాళ్ళ మామగారు ఫోన్ చేసి మా పేరెంట్స్కి, మీరు వచ్చేటప్పుడు హాల్ బుక్ చేసాం అక్కడ, మ్యారేజ్ హాల్, వచ్చేటప్పుడు చూసుకొని వచ్చేసేయండి అని. నేనన్నా వాట్సాప్ నేను అసలు నేను ఇంకా అమ్మాయిని ఎప్పుడు హైట్ టెస్టింగ్ అప్పుడు చూశాను, అసలు అమ్మాయి గురించి నాకేం తెలియదు, ఏం మాట్లాడలేదు, మీ అంతటా మీరు ఎట్లా డిసైడ్ అయిపోతారు అని చెప్పి దేసెడ్ లైక్ లేదు చూద్దాం ఫస్ట్ అయితే ఒకసారి, వాళ్ళు చెప్పారు కదా పెద్ద ఆయన చెప్పింది మనం వినాలి. అండ్ హీస్ మన వెల్ విషర్. డాడీ బుక్ చేసేసారు ఆల్రెడీ, అంటే డేట్ అనుకున్నారు జాతకాల ప్రకారం. అండ్ దే డిసైడెడ్ దట్ ఓకే అంతా ఓకే అనుకుంటే ఆ హాల్ ముందు రోజు 2 days ముందర నైట్ మాట్లాడుకున్నారు కూడా. సో మాట్లాడుకున్నా దే హావ్ నాట్ డిస్కస్డ్ ఎనీథింగ్ విత్ us. చూసుకోలేదు ఇంత మటుకు. సో వాళ్ళు మాట్లాడుకున్నారు, అంతా అయిపోయింది. అప్పుడు నేను చెప్పాను, నేను చూడను హాల్, నేను వెళ్ళి అమ్మాయిని చూడాలి, అమ్మాయిని చూసి ఓకే అంటేనే ఐ విల్ సే yes, లేదు అంటే కనుక వీఆర్ బ్యాక్. అది అక్క బావగారా ఏంటి అనేది కూడా నేను పట్టించుకోను, అక్కడ నాకు నచ్చాలి. సరే అన్నారు, ఫోన్ చేసి ఏదో చెప్పారు అనుకుంటా. వి వెంట్, చూసాము, మరి ఏమైంది తెలీదు, నార్మల్గా మాట్లాడుకోమన్నారు, మాట్లాడాము, వచ్చేటప్పుడు హాల్ చూసి వచ్చేసాము. సీరియస్లీ Feb 18th వాజ్ అవర్ పెళ్లి చూపులు అయినాయి. May 15th వాజ్ అవర్ ఎంగేజ్మెంట్. అండ్ August 15th వాజ్ అవర్ మ్యారేజ్ డే. ఇలా అయిపోయింది. 6 months ఎట్లా వెళ్ళిపోయింది. ఏం మాట్లాడుకున్నారు? ఆ ఒక్క థింగ్ ఏంటి చేంజ్ చేసింది మిమ్మల్ని వెంటనే? చేంజ్ ఎక్కడ వచ్చింది అంటే, లైక్ మాట్లాడుకున్నాం అయిపోయింది. బయటికి రూమ్ నుంచి బయటికి వచ్చే టైంకి షీ ఆస్క్డ్ మై ఫోన్ నెంబర్. ఓకే, ఐ జస్ట్ షేర్డ్ ఇట్. ఎందుకంటే లైక్ ఐ వాజ్ ఇన్ ద HR ప్రొఫెషన్ అన్నమాట. He asked my number. No, first you asked my number. This is wrong. He asked my number. I texted him first. Okay. He asked my number. I texted him first. So that's how it started. Like వెళ్ళిపోయింది అనమాట. అలా వెళ్ళిపోయింది. 6 months ఎట్లా వెళ్ళిందో తెలీదు. ఆ 6 months వాజ్ లైక్ అంటారు కదా ట్రైనింగ్ పీరియడ్, హనీమూన్ పీరియడ్ అని, అట్లానే అయింది. అంటే జనరల్గా ఏమైపోతుంది అంటే ఆ 6 months అనేది కాదు, టైం బిట్వీన్ ఓకే చెప్పినప్పటి నుంచి మ్యారేజ్ వరకు ఇట్స్ లైక్ ఎక్స్పెక్టేషన్స్ బిల్డింగ్ అనమాట. జనరల్గా దట్ ఈస్ వేర్ అలా అంత గ్యాప్ ఉండకూడదు తెలుసా నన్ను అడిగి. గ్యాప్ ఒకటి ప్లస్ ఇంకోటి ఏమైపోతుంది అంటే, వాట్ ఐ రియలైజ్డ్ వాజ్ లైక్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి టూ మచ్ వచ్చేస్తాయి. అంటే సారీ టు సే దిస్, మగవాళ్ళు ఏం చేస్తారంటే హైప్ క్రియేట్ చేస్తారు. దట్ ఈస్ ద పీరియడ్. సో దాంతో ఏమైపోతుందంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ వెళ్ళిపోయి పెళ్ళయి అమ్మాయి ఇంటికి వచ్చిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్లో రీచ్ అవ్వకపోవడంలో దట్ ఈస్ వేర్ ద ప్రాబ్లమ్ స్టార్ట్స్. అండ్ ఇక్కడ అవుతుంది అని కాదు, బట్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ ఇట్ హ్యాపెన్స్. బట్ మీరు బీయింగ్ ఇన్ దట్ ప్రొఫెషన్, ఎక్కడ అసలు ఖాళీ లేకుండా వర్క్ చేసే వాళ్ళు, ఈ 6 months లో అసలు మాట్లాడుకోవడానికి టైం ఉండేదా? I have taken many leaves. సో ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ చేసింది ఎవరు?
అంటే ఐ టేకెన్ మెనీ లీవ్స్. మా బాస్ అనేవాడు, బాస్ ఎందుకంటే నాది క్లయింట్ ఫేసింగ్ రోల్ అనమాట హెచ్ఆర్లో ఉన్నప్పుడు. నేను ఎక్కువ ట్రావెల్ చేసేవాడిని చెన్నై, బెంగళూరు అంతా. సో అప్పుడు కొన్ని ఎక్సెప్షన్స్ తీసుకొని లీవ్స్ తీసుకుని చాలా తీసుకున్నా, కొద్దిగా కూడా కాదు. అండ్ ఎర్లీగా వచ్చేసేవాడిని బయటికి. అండ్ తను ఏస్రావ్ నగర్ సైడ్ ఉండేది, ఓకే నా ఆఫీస్ సోమాజిగూడ సైడ్. అక్కడి నుంచి కారు ఉండేది నాకు అప్పటికే. Okay. సో ట్రావెల్ చేసుకుంటూ వచ్చి మిమ్మల్ని పిక్ చేసుకుని తీసుకెళ్ళి తీసుకెళ్ళి ఎవ్రీ సండే కలిసి అప్పుడు సండే నిద్రపోవాలనిపించేది కాదు. ఆ. అప్పుడు మీరే ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేశారు కదా. కదా. Yes, yes, I agree. నేను అందుకే చెప్తాను కదా, ఈ మగవాళ్ళు అని చెప్పి అన్నా అందుకనే. నథింగ్ రాంగ్ అట్ విమెన్ సైడ్. యా ఈ స్టోరీ మీ పిల్లలకి తెలుసా అసలు? ఎస్ దే నో ఇట్. నేను అప్పటికీ చెప్తుంటా, ఏంటి అంటే మీ అమ్మ నన్ను ఫోర్స్ఫుల్ గా పెళ్లి చేసుకుంది అని చెప్పి. మీరు ఫోర్స్ఫుల్ గా చేసుకున్నారు. ఇప్పుడు మీకు స్టోరీ చెప్పారు కదా. ఈ స్టోరీలో ఏంటంటే అంతా ముందరే అలా అలా హాల్ బుకింగ్ అంతా అయిపోయింది కదా, సో అందుకని అప్పుడప్పుడు కామెడీ చేస్తుంటా. ఇప్పటికీ అంటూ ఉంటారు, మా నాన్నతో కూడా అంటూ ఉంటారు, ఓకే ఇంకా పెళ్లి చూపులు కాలేదు, బుక్ చేసేసారు, మీరు బుక్ చేసినందువల్ల నేను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. జోవియల్ యా అర్థమైంది. సో శ్వేత గారు, మీ వీడియోస్ చూసినప్పుడు అప్పుడు మీరు Q&Aలో మ్యారేజ్ గురించి మాట్లాడుతూ ఫస్ట్ థింగ్ ఐ వాంటెడ్ లైక్ నేను జాబ్ చేస్తాను, ఆఫ్టర్ మ్యారేజ్ ఆల్సో నేను జాబ్ చేస్తాను, నాకు అది ఒక్కటే కావాల్సింది అని చెప్పేసి. సో నేను మీ వీడియోస్లో చూస్తుంటే యు ఆర్ ఏ హోమ్ మేకర్ రైట్ నౌ. వాట్ చేంజ్ యూ? నథింగ్ చేంజ్ యాక్చువల్లీ. ఐ డిడ్ వర్క్ టిల్ 2019. కోవిడ్ తర్వాత నేను ఐ టుక్ అ పాజ్ అనమాట. అండ్ కోవిడ్ లో ఇది కూడా నేను Q&Aలో చెప్పాను, కోవిడ్ లో బికాజ్ మై ఇన్ లాస్ ఎక్స్పైర్డ్, నేను మా గ్రాండ్ మదర్, సమీర్ వాళ్ళ గ్రాండ్ మదర్ ఉండేవాళ్ళు, అత్తయ్య గారు మాయ గారు తర్వాత షీ షుక్ వెరీ బ్యాడ్లీ అనమాట. అంటే ఆవిడ ఇంకా సో దాని వల్ల ఏంటి, ఇంకా ఆవిడని కంప్లీట్ గా ఒకళ్ళు మేము ఉండాల్సి వచ్చేది. ఈయన వర్క్ వెళ్తేనే ఆవిడ తట్టుకోలేకపోయేవారు. ఆ 5 కొట్టిన దగ్గర నుంచి వాడు ఇంకా రాలేదా, వాడు బయలుదేరాడా, వాడు ఇంకా రాలేదా, ఇంకా అసలు అది ఎలా ఉండేదంటే నేను పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేయాలా ఇక్కడ అన్నట్టుగా ఉండేదన్నమాట. సో పాపం దట్ వాజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై హీ ఆల్సో క్విట్ అండ్ స్టేడ్ అట్ హోమ్. బిజినెస్ చూసుకుంటాలే అని చెప్పి ఉన్నది కూడా దానికోసమే అనమాట. అయితే పెద్దమ్మ గారు ఉండటం వల్ల నేను ఇంకా ఆబ్వియస్ గా ఐ కుడెంట్ గో అండ్ వర్క్ అవుట్ ఎనీవేర్ కదా. అప్పుడు పాజ్ తీసుకున్నా. దట్ ఈస్ వెన్ ఐ యాక్చువల్లీ కేమ్ టు నో దట్ ఓకే, అపార్ట్ ఫ్రమ్ దిస్ దెర్ ఇస్ సమ్ అదర్ థింగ్ ఐ లవ్, సో లెట్ మీ కాన్సన్ట్రేట్ ఆన్ దాట్ కదా, ఎందుకు వై వేస్ట్ మై టైమ్ అండ్ ఎఫర్ట్ సమ్వేర్ ఎల్స్ అని చెప్పి. ఓకే, అండ్ దట్ ఈస్ హౌ ఐ కేమ్ టు. అండ్ ఈ నీష్ ఏదైతే ఉందో ఇది నాకు అప్పటికప్పుడు వచ్చింది కాదు, చిన్నప్పటి నుంచి. నాకు రూమ్ ఉండేది, ఒక సెపరేట్ రూమ్. మా తమ్ముడికి నాకు గొడవ అయ్యేదన్నమాట, ఇది నా రూమ్ అనేదాన్ని. వాడంటే ఇది మన రూమ్ అనేవాడు. లేదు లేదు నేను చదువుతాను, ఇది నా రూమ్ అని. అండ్ నాకు ఆ ఉన్న చిన్న రూమ్ లో ఐ థింక్ ఇంతే ఉండేదేమో రూమ్. ఆ ఉన్న చిన్న రూమ్ ని కూడా ఎంత ఎస్థెటిక్ గా పెట్టగలను, ఓ చిన్న ల్యాంప్ అని, ఓ చిన్న టేబుల్, తాతయ్య గారు వాళ్ళది అప్పుడు పాత టేబుల్స్ ఉండేవి కదా, ఆ టేబుల్ మీద ఓ చిట్టి ల్యాంప్, కర్టన్స్ అన్ని షెల్ఫ్స్ ఉండేవి, కబర్డ్స్ ఉండేవి కాదు. ఆ కర్టన్స్ అన్ని కూడా మ్యాచ్ అయ్యేటట్టుగా దాని మ్యాచింగ్ బెడ్షీట్ ఉండాలి. ఇట్లా అప్పటి నుంచే కోరిక ఉండేది, నా 8th 9th క్లాసెస్ నుంచి అనమాట. అండ్ ఆ తర్వాత అమ్మ వాళ్ళు ఇక్కడికి వచ్చేసాక, మేము సెంట్రల్ గవర్నమెంట్ టీచర్స్ అమ్మ నాన్న, సో వాళ్ళకి ఆన్ అ ఫ్రీక్వెంట్ బేసిస్ ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి. సో మేము హైదరాబాద్కి వచ్చేసింది మళ్ళీ నా ఇంటర్లో. ఇక్కడికి వచ్చాక ఇప్పుడు అమ్మ వాళ్ళు ఉంటున్న ఇంటి పైన ఇల్లు కట్టారు. అక్కడికి మేము పైకి మూవ్ అయినప్పుడు నాకు ఒక సెపరేట్ రూమ్ వచ్చేసింది కదా. సో వీళ్ళు ఎప్పుడైనా అమ్మ వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయాక నేను ఇంట్లో ఉన్న రోజు నాకు హ్యాపీ డే అనమాట. సాఫ్ట్ మ్యూజిక్ పెట్టుకొని ఇల్లంతా సర్ది పెట్టేసేదాన్ని అమ్మ స్కూల్ నుంచి వచ్చేసరికి. అండ్ మై మామ్ యూస్ టు, ఆ శ్వేత ఇంట్లో ఉంది కదా ఇవాళ, ఇది ఇల్లు సర్దేస్తుంది అమ్మ అంటూ ఉంటుంది కదా. ఈ రోజుకి నాకు ఆ పేరు ఉంది ఏంటంటే, దీనికి 3 రావాలి, 3 వస్తే ఇల్లంతా శుభ్రంగా చేస్తుంది, లేదంటే ఇంకా అలా ఉంటుంది అని చెప్పి. ఓకే, సో అలా మీరు యూట్యూబ్ పెడదాం అనుకున్నారా? నేను ఇలా అంతా హోమ్ క్లీనింగ్ నీట్ గా పెట్టుకుంటాను, సెర్టైన్ స్పేస్ అని. ఒకటి వన్ ఆఫ్ ద రీజన్స్ ఇస్ బికాస్ మై ఇంట్రెస్ట్ ఇస్ టువర్డ్స్ దట్. సెకండ్ థింగ్ ఇస్ ఐ హావ్ సీన్, అంటే నేను ఎవరినైతే ఫాలో అవుతానో ఆవిడ ఇచ్చే మోటివేషన్, ఆవిడ వీడియోస్ చూసిన వెంటనే వచ్చే మోటివేషన్, దట్ ఈస్ ఇంకొక లెవెల్ అండి. అది చాలా బాగుంటుంది. అండ్ మా ఇంటికి ఎస్పెషలీ మేము ఈ కొత్త ఇల్లు కట్టుకున్నాక ఇంటికి వచ్చినప్పుడు కూడా జనాలందరూ శ్వేత మీ ఇల్లు బాగా సర్దుకున్నాం, ఇది బాగుంది, ఇది బాగుంది, వెరైటీగా ఉంది అని చెప్పి అంటున్నప్పుడు, అరే ఇలా చేస్తే ఇది చూపిస్తే నలుగురికి వాళ్ళు మోటివేట్ అవుతారు కదా. అండ్ రెండోది నాకు చూపించుకోవడం ఇష్టం, నాకు నా ఇల్లు నీట్ గా సర్దుకున్నాను అన్నది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ ప్రాబ్లీ. సో అది పెట్టాను. అండ్ నిజంగా ఓన్లీ ఇవి చూపించాలి, ఇది ఇలా చేస్తున్నానని చెప్పాలి అన్న దీని కాన్సెప్ట్ తోనే స్టార్ట్ చేసా.
మనీ స్టార్ట్ అవుతుంది అనేది యాక్చువల్గా నాకే తెలుసు, యూట్యూబ్ మానిటైజ్ అవుతుంది అని తెలుసు. యా, ఐ వాజ్ రెడీ, ఐ వాంటెడ్ దట్ ఆల్సో, బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ కాంప్రమైజింగ్ విత్ మై కంటెంట్. ఓకే. నేను కంటెంట్ బాగుండాలి, కంటెంట్ రీచ్ బాగుండి, కంటెంట్ ఇది బాగుంటే మనీ ఆటోమేటిక్ గా వస్తుందనే దీంతో చేశాను అనమాట. ఓకే. సో అట్లా ఎవరికి చెప్పారు యూట్యూబ్ స్టార్ట్ చేస్తాను ఇలా? మీకు చెప్పారా సమీర్ గారు? అంటే ఇది నాకు Obviously ఐడియా approval ఉండాలి కదా. అంటే ఒకటి అందరు అనుకుంటారు స్టార్టింగ్ యూట్యూబ్ ఛానల్ ఇస్ వెరీ ఈజీ, ఏముంది ఇంట్లో చేసుకునేది. దిస్ లాట్ ఆఫ్ వర్క్ బిహైండ్. అవును. ఎందుకంటే లైక్ దాని ప్లానింగ్ అయిన తర్వాత దాని ఎగ్జిక్యూషన్, తర్వాత ఎడిటింగ్, వాయిస్ ఓవర్, దాని టేకింగ్ ఇట్ లైవ్ తర్వాత వచ్చే కామెంట్స్ని టేకింగ్ ఇట్ ఇన్ అ పాజిటివ్ వే. ఎందుకంటే వాట్ హ్యాపన్స్ లైక్ లైఫ్లో వెన్ యూ హ్యావ్ కిడ్స్, వచ్చే కామెంట్స్, నెగిటివ్ కామెంట్స్ని యాక్సెప్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇనీషియల్గా చాలా ఇబ్బంది పడేది, కానీ ఆ తర్వాత ఏమైపోయింది అంటే లైక్ నాట్ మచ్ ఆఫ్ నెగిటివ్ కామెంట్స్. నాకు ఆల్మోస్ట్ 19,000 సబ్స్క్రైబర్స్ వచ్చేదాకా కూడా ఎక్కడో ఒక్కటో రెండో వచ్చాయండి. అసలు డీల్ ఎలా చేయాలి అన్నది కూడా తెలియదు. సడన్ గా వన్ ఫైన్ డే వైరల్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇంకప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి. అమ్మా, స్టార్టింగ్ లో ఇట్ రియలీ టుక్ అ టాల్ ఆన్ మీ. ఏంటి ఇవి, ఈ నెగిటివ్, ఇంతలాగా ఎలా మాట్లాడతారు, ఇంత రూడ్ గా, ఇంత క్రూడ్ గా ఎలా మాట్లాడతారు అని చెప్పి. అప్పుడు యా, టుక్ మల్టిపుల్ పీపుల్ ఫర్ మీ టు యునో సెట్ మీ డౌన్. నాకు మళ్ళీ లేదు, ఈయన చెప్పారు నువ్వు పట్టించుకోకు. నాకు ఎక్కడ కోపం వచ్చింది, మీరు వచ్చి ఇక్కడ ఉండండి, యూ విల్ అండర్స్టాండ్ దెన్ అని. బట్ యా, దట్ ఈస్ ఆఫ్టర్ అ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ యాక్చువల్లీ గాట్ యూస్ టు ఆల్ దోస్ థింగ్స్. ఓకే, మీరు చెప్పండి, కంటిన్యూ చేయండి. అదే అంటే యాక్సెప్టెన్స్, లైక్ నెగటివిటీని యాక్సెప్ట్ చేయడము, వేరే వాళ్ళు ఏదో అన్నారని చెప్పి. అండ్ సి, మనం ఒక కార్పొరేట్ ఆఫీస్లో పనిచేస్తున్నట్టే ఇది. సో యూ హ్యావ్ ఆఫీస్ పాలిటిక్స్, రైట్? సేమ్ వే ఇది కూడా అంతే. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ థింగ్స్. అంతే కదా. అంటే యాక్సెప్ట్ చేయలేకపోతే కనుక చేసి వేస్ట్. ఇంత ముందే ప్రిపేర్ చేశారా మీరు ఇదంతా? అంటే ఛానల్ గురించి ఈయనతో డిస్కస్ చేసి చాలా తక్కువ. ఒకటి ఏంటి అంటే లైక్ చేస్తాను అని చెప్పింది, ఐ సెడ్ ఫైన్. నేమ్ డిస్కషన్ అయింది, ఇది బాగుంటుంది అన్నాను, ఈయనే సజెస్ట్ చేసి షీ సెడ్ yes I'll go with this అని చెప్పి. తర్వాత యాక్చువల్గా ఇలా ఉంటుంది అని మా ఇద్దరికి తెలియదు. అంటే లైక్ చేసుకుంటూ వెళ్ళాలని తనకి తెలుసు తప్ప నెగటివిటీని యాక్సెప్ట్ చేయటం అనేది దేర్ ఇస్ నో ఐడియా. రాలేదు అంటే జనరల్గా ఏమైపోతుంది అంటే లైక్ వి వర్క్ ఇన్ ద ఆఫీసెస్. లైక్ నేను ఢిల్లీ, గుర్గావ్ అటు కూడా పనిచేసి వచ్చాను. అక్కడ ఎట్లా ఉంటుంది అంటే లైక్ పనిచేస్తుంటాం, పక్క నుంచి మన్ని ఆబ్వియస్లీ అంటుంటారు, చేస్తూ ఉంటాం. బట్ స్టిల్ అక్కడ పట్టించుకున్నామంటే విల్ బి ఎట్ టాస్. సో అందుకని చేస్తూ వెళ్ళిపోతూ ఉండాలి. యాక్సెప్ట్, ఇందాక మీరు అన్నట్టు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం, అది యాక్సెప్ట్ చేయలేకపోతే కనుక ఇంకా మనం ఏం చేయలేము, వీఆర్ డౌన్. మనం ఏంటంటే వీ కెనాట్ గ్రో. సో అట్లా ఇది కూడా అంతే అని చెప్పేవాడిని. లైక్ నీకు ప్రాబ్లం ఉన్నప్పుడు అసలు ఎందుకు వచ్చింది అది అంటే, వీళ్ళందరూ ఎట్లా ఉంటారంటే అండి లైక్ they are all anonymous. Okay. They don't come with their original names and all. Yes. Yeah. So వాళ్ళ దీంతో రారు. మామూలుగా అందరూ కాదు, కొంతమంది జెన్యూన్ గా చెప్తారు. నిజంగా రూడ్ గా మాట్లాడే వాళ్ళు ఉంటారు చూడండి, వెరీ బ్యాడ్ కామెంట్స్ పెడతారు చూడండి. వాళ్ళు యాక్చువల్ నేమ్స్ అంటే యాక్చువల్ గా ఒక్కటే ఐ థింక్ ఐ ఫౌండ్ సచ్ రూడ్ కామెంట్ నాకు వచ్చింది. దట్ వాజ్ రిగార్డింగ్ మై కిడ్స్ అనమాట. ఐ రియలీ అంటే నాకు పిచ్చి ఎక్కేసింది అది చూసి. వెంటనే ఫస్ట్ అంటే అది ఉంటుంది కదా, ఈ మూమెంట్లో అది తీసేయాలి నా దీని నుంచి అని చెప్పి, అదొక్కటే అలా వచ్చింది. టక్కినవన్నీ బేరబుల్ యాక్చువల్లీ, అంటే దాంతో పోల్చుకుంటే వై లైక్ దిస్, వై నాట్ లైక్ దట్. సి, మనం చేసే ప్రతిదీ యాక్సెప్టెన్స్ అందరికీ ఉంటుందని లేదు, రైట్? నాకు నచ్చినట్టు నేను చేస్తాను, యు టేక్ ఇట్, యు డోంట్ టేక్ ఇట్, దట్స్ అప్ టు యూ, రైట్? ఒక మెసేజ్ పంపించాలి అనే దీంట్లో వీడియో చేస్తుంది. అది చేసినప్పుడు సి, ఒక్కొక్కళ్ళ వ్యూ పాయింట్, ఒక్కొక్కళ్ళు తీసుకునే మెసేజ్ని డిఫరెంట్ వ్యూస్ ఉంటాయి దానికి. అట్లాంటప్పుడు ఏంటి అంటే లైక్ ప్రతిదీ పట్టించుకోవాలని లేదు. అట్ ద సేమ్ టైం ఏంటంటే కొంతమంది ఉంటారు లైక్ వెల్ విషర్స్, వాళ్ళు ఇచ్చినప్పుడు లైక్ దాన్ని మనం నెక్స్ట్ దాన్ని కరెక్ట్ చేసుకున్నాం అనుకోండి, దట్స్ ఎ గుడ్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను ప్రతిసారి నువ్వు పూజకి వంట చేసినప్పుడు గాజులు వేసుకో శ్వేత, పూజ రోజు నువ్వు గాజులు వేసుకోవు అని చెప్పంటారు. which even my parents tell me to do that. So yeah, okay, next time నుంచి పూజ చేసినప్పుడు గుర్తుపెట్టుకొని ముందర వాళ్ళు అంటారన్న ధ్యాసతో అన్న గాజులు వేసుకుంటున్నా, which is good only. There is nothing wrong in that. ఆ తర్వాత వేసుకోపోయినా ఎవరు అడగరు నన్ను, పూజ అప్పుడు వేసుకో అంటున్నారు, which is okay.
అట్లాగా కొన్ని ఇవి తీసుకుంటాను. కన్‌స్ట్రక్టివ్ అదే ఇచ్చిన ఇన్‌పుట్స్‌లోంచి రియల్లీ విచ్ ఆర్ మీనింగ్‌ఫుల్, విచ్ హావ్ లాజిక్, ఐ టేక్ దెమ్ ఇంటూ మై అకౌంట్. అదర్స్ ఇంక అన్నీ పట్టించుకుంటూ పోతే మనం ఉండలేం కంటెంట్ కదా. మీద ఫోకస్ చేయలేము అవును. అన్నిటి మీద. బట్ సీరియస్లీ అవసరం ఏంటి? వాళ్ళకి ఇష్టం లేదు మీ కంటెంట్. బ్లాక్ చేసో మూవ్ ఆన్ అయిపోయి ఇది వెళ్ళిపోవచ్చు నాకు ఈ కదా. రోజుకి అర్థం కాదండి. అది పనిగా అక్కడ కూర్చొని టైం తీసుకొని మళ్ళీ అంత నెగెటివ్ నెగెటివ్ కామెంట్స్. కామెంట్స్ లోకి రిప్లైలోకి వచ్చి రిప్లైలు ఇస్తూ ఉంటారు చాలా మంది. అంత సరదా ఏంటో పక్కన ఖాళీ ఎక్కడ దొరుకుతుంది? పక్కనోడి జీవితం మీద మాత్రమే అంత ఇంట్రెస్ట్ ఎందుకు వస్తుందని. See, that's how the society అంటే is. నాకేమనిపిస్తుంది, వాళ్ళ లైఫ్ లో ఫ్రస్ట్రేషన్ ఇట్లా తీసుకొచ్చి ఇక్కడ వదులుతున్నారేమో Correct, అనిపిస్తుంది, విచ్ మైట్ బి when they are not happy in their their lives. own lives. Yeah, They yeah. do this. It can happen కదా. ఆ Yeah. వేలో కూడా ఆలోచించవచ్చు మనం. సో సర్లేండి, వాళ్ళ బాధకాలను వదిలేద్దాం మనం. అంటే మిగతా 90% పాజిటివ్ సైడ్ మనం చూడొచ్చు కదా. Yes, ఎలాగో 100%. మిమ్మల్ని ఇష్టపడే నాకు వాళ్ళు. నిజంగా ఆ మ్యాటర్ మాత్రం టచ్ చూడండి. నాకు వచ్చే ఒక 100 కామెంట్ లో మహా అయితే ఒకటో రెండో ఉంటాయి. ఏవైతే కొంచెం క్రిటిసైజ్ అవ్వనివ్వండి, నెగటివ్ అవ్వనివ్వండి, Yeah, అలా yeah. ఉంటాయి. బట్ రెస్ట్ ఆల్ ఆర్ మై వెల్ విషర్స్. అండ్ కొంతమంది నోటెడ్ సబ్స్క్రైబర్స్ ఉంటారు. వాళ్ళ కామెంట్ నాకు రాకపోతే నేను వెయిట్ చేస్తా, అరే వీళ్ళది ఇంకా రాలేదేంటి, వీళ్ళది ఇంకా రాలేదేంటి అని. అట్లాగా ఒక 20-30 మంది ఉన్నారనమాట. నాకు వాళ్ళ నుంచి కామెంట్ నేను ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తా. చేస్తా. ఎప్పుడైనా వాళ్ళకి చెప్పారా ఆ విషయం? చాలా సార్లు చెప్తా, They'll feel happy కదా. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ యువర్ కామెంట్ అని చెప్పి పెడుతూ ఉంటాను అనమాట. Yeah. బికాస్ దీస్ ఆర్ నథింగ్ బట్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అండి. దే విల్ బి ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. నాట్ ఓన్లీ సబ్స్క్రైబర్స్ గానే కాదు, చెప్పా కదా, వాళ్ళు ఏంటంటే ఏమైనా పని చేస్తుంటే, అరే వాళ్ళు ఇలా చేయమని చెప్పారు కదా, నువ్వు ఆవాలు వేసినావు, ఇది దంచి వేస్తే బాగుంటుందని వాళ్ళు చెప్పారు కదా, ఇవన్నీ గుర్తుంటాయి. సో వాడుతూ ఉంటాను. ఓకే. సో ఆ కామెంట్స్ విషయానికి వస్తే, మీరు ప్రతిదీ గమనిస్తారు, మీ గురించి వాళ్ళు ఇష్టపడుతూ మిమ్మల్ని చూస్తుంటారు కదా. ఒకరోజు ఒక సడన్ డే అసలు పూర్తిగా యూట్యూబే లేదు, అలాంటి ఫాలోవర్సే లేరు, మీకు పూర్తిగా పోయింది, ఏం చేస్తారు? ఎప్పుడైనా జస్ట్ అలా ఆలోచించారా? అండి, ఒకళ్ళు ఎదుగుతున్నాము అంటే ఇది కూడా ఉంటుంది. గ్రాఫ్ ఎప్పుడు ఇలానే ఉండదు, ఖచ్చితంగా ఉంటుంది. ఇలా వచ్చినప్పుడు కూడా మన రూట్స్ మర్చిపోకుండా ఉంటే వీ కెన్ గ్రో అగైన్ అనేది ఐ బిలీవ్ దట్ కాన్సెప్ట్ వెరీ. ఈ రోజుకి కూడా ప్రతిరోజు నేను పెట్టే వీడియోస్కి నేనే పర్సనల్గా వెళ్ళి కామెంట్స్కి రిప్లైస్ ఇస్తూ ఉంటాను. నాకు అది ఇష్టం. ఎందుకు, నేను ఎదుగుతున్నా కదా, నాకు ఇన్ని కామెంట్స్ వస్తున్నాయి, నేను చెయ్యాలా అన్న అసలు ఆ ఫీలింగే ఉండదు. రేపటి రోజున యూట్యూబ్ గాడ్ ఫర్బిడ్ ఏదన్నా అయ్యిందే అనుకోండి, ఐ know what all I did to grow to that stage. I'll start from scratch again. There is nothing. నా నీష్ తెలుసు, నా హార్డ్ వర్క్ ఏంటో తెలుసు, నా ఎఫర్ట్స్ ఏంటో తెలుసు, నా ఫ్యామిలీ ఎంత సపోర్ట్ చేస్తారో తెలుసు, నేను మళ్ళీ మొదలు పెడతా. దట్స్ ద కాన్ఫిడెన్స్. దీన్ని మళ్ళీ కొంతమంది ఓవర్ కాన్ఫిడెన్స్ లో అనుకుంటారు, కానీ కాదు, ఇట్ ఈస్ ద కాన్ఫిడెన్స్. ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే అసలు అలా జరగదు అనుకోవడం ఓవర్ కాన్ఫిడెన్స్ అండి. జరుగుతుంది అని యాక్సెప్టెన్స్ ఉంది కాబట్టి ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ రాంగ్. తప్పకుండా ఉంటదిలేండి, ఎటు పోదు. నేను ఏదో జస్ట్ క్వశ్చన్. నేను, మీరు నమ్ముతారో లేదో, నిన్న కూడా మా హస్బెండ్ తో నేను ఇదే అన్నా, ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ సో ఫాస్ట్ కదా, ఇట్ ఈస్ రియలీ హార్డ్ టు యాక్సెప్ట్ ఎవ్రీథింగ్. అన్ని ఫాస్ట్ గా. మీరు జూలై దాకా ఎక్కడా లేదు, ఐ వాజ్ నోవేర్ టిల్ జూలై. ఆగస్ట్ సెప్టెంబర్ జూలై వరకు కూడా ఐ వాజ్ హ్యావింగ్ 19,000 మే వరకు ఐ వాజ్ హ్యావింగ్ 19,000. సెప్టెంబర్ కి 1 lakh. సో గ్రాఫ్ అలా వచ్చినప్పుడు భయం ఉంటుంది ఖచ్చితంగా. ఇది ఒక బాధ మన అందరి ఫ్యామిలీస్ లో. సడన్ గా మొత్తం అంతా బాగా జరిగితే తీసుకోలేము, ఎందుకు ఇంత బాగా జరుగుతుంది. టూ మచ్ ఆఫ్ నెగటివిటీని లైక్ మన మైండ్ సెట్ టూ మచ్ ఆఫ్ పాజిటివిటీని యాక్సెప్ట్ చేయలేదు, నెగటివిటీ వచ్చినా పర్లేదు అంటే వై ఐఎమ్ సేయింగ్ నెగటివిటీ ఇస్ దట్ కి మన మైండ్ ఎప్పుడు నెగటివ్ ఆలోచిస్తుంది, ఎందుకంటే ఇంత ఫాస్ట్ గా ఎందుకు వెళ్ళిపోతున్నారు అని చెప్పి. దట్స్ ఎ నెగటివ్ థింగ్ మనం ఆలోచిస్తుంది, నాట్ పాజిటివ్. పాజిటివ్ అవుతుంది కానీ వీఆర్ థింకింగ్ మోర్ అబౌట్ నెగటివ్. అంటే ఒక రకంగా అది మంచిదే కదండి, అలా కూడా ఆలోచిస్తున్నాం కాబట్టి ఓకే ఫైన్. I feel that is the thing that keeps us rooted to the ground. అది కూడా ఉండాలంటారు, కానీ హ్యాపీనెస్ ఎంజాయ్ చేయలేరు ఆ మూమెంట్ కి. మనం గ్రో అవుతున్నాం, మనం కష్టపడ్డం గ్రో అవుతున్నాం. That's what my concept is. నా చాలా మంది నన్ను అడిగారు, శ్వేత 1 lakh కి నువ్వు సెలబ్రేషన్స్ ఏం లేవా? ఈయన వద్దు శ్వేత, అవసరం లేదు, నువ్వు హ్యాపీ నేను హ్యాపీ చాలు. గబ్బర్ సింగ్ లో డైలాగ్ ఉంటుంది, నువ్వు లైక్ టూ ఎర్లీ ఆఫ్ సెలబ్రేషన్స్ మైట్ రిజల్ట్ ఇన్ సంథింగ్ ఎల్స్. మనం చెప్పలేము. అంటే లైక్
ఐ బిలీవ్ ఇన్ కర్మ. చాలా వీ షుడ్ బి ఎట్లా అంటే దేవుడు అనేది భయపడాలి, భక్తి ఉండాలి, భయం భయం ఉండాలి దేవుడు ఉండాలి. అని. కరెక్ట్. ఏమైపోతుంటే ఒక్కొక్కసారి దేర్ మైట్ బి అ టోల్. ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. 2020లో కోవిడ్ వచ్చేంత వరకు ఎవ్రీవన్ ఈజ్ హ్యాపీ. అసలు చాలా ఫ్యామిలీస్ కోవిడ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఇట్ టుక్ ఎ టోల్, లైక్ ఎస్పెషల్లీ లైక్ ఫ్యామిలీ హెడ్ పోవటము Yes, correct. అదంతా జరిగి ఆ తర్వాత నుంచి జనాలు ఎట్లా తయారయ్యారంటే డబ్బులు ఉన్నంత మాత్రం అయిపోదు, అయిపోతుంది. హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. నిజం. అవును. ఆ టైంలో చూసారు చాలా మంది Correct. ఏంటంటే లైక్ హాస్పిటల్లో బెడ్స్ లేక చాలా మంది పొలాలు అమ్మేసి Mm. దేవర్ న్యూస్, ఎస్. పొలాలు అమ్మేసి ఇల్లు అమ్మేసి హాస్పిటల్స్కి పెట్టి, దానివల్ల ఏమైపోయిందంటే ఓకే ఎవ్రీథింగ్ ఈజ్ సెకండరీ, హెల్త్ ఈజ్ ప్రైమరీ. అది లేకపోతే ఇంక ఏమి చేయలేము. కరెక్ట్. సో హెల్త్ అనే దానికి భయపడాలి, అది ఎప్పుడు 100% మనం చూసుకోవాలి. కరెక్ట్. సో అట్లా లైక్ భయం అనేది లైఫ్లో ఉండాలి. లేకపోతే కనుక కర్మ హిట్స్ యూ హార్డ్ అనే Hard, ఒక చాలా ఫీలింగ్ hard. ఉంటది. కరెక్ట్. సో హెల్త్ కంటే ఏది ఇంపార్టెంట్ కాదు. సో Mm. ఏముంది, ఇప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి, ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ రాస్తాం. Correct. అదే హెల్త్ కనుక లేదనుకోండి వెరీ టఫ్. యా, ఆ టైంలో అదే మీ వీడియోలో చూసా, మీ అత్తమ్మ మామయ్య ఇంకేదైనా మంచి హాస్పిటల్కో లేకపోతే ఎక్కడికో పల్మనాలజిస్ట్కి చూపిస్తే బాగుంటది అని చెప్పి. అంటే ఒకటి ఏంటంటే లైక్ అది First- తప్పు ఎవరిది కాదు. ఎగ్జాక్ట్లీ I ఫస్ట్ will not వేవ్ లో say- వచ్చేసరికి మాకు అది తెలియదు, ఎవరిది బ్లేమ్ చేయడానికి లేదు, అన్ని పల్మనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అనేది తెలియదు. అయ్యా. అండ్ డాక్టర్ కూడా హీఈస్ అ గుడ్ డాక్టర్ అండ్ గుడ్ హాస్పిటల్. Mm. మేమేదో మామూలు హాస్పిటల్ Sunshine గా నో ఐ డోంట్ నో వెదర్ చూడాలి. టు రివీల్ ఇట్. యా యా యా. సారీ సో ఇట్స్ లైక్ ఇట్స్ ఎ గుడ్ హాస్పిటల్, Mm, mm. సో ఎ గుడ్ డాక్టర్. ఓన్లీ థింగ్ ఏంటంటే లైక్ మా మదర్ ఫస్ట్ నుంచి హాస్పిటల్ అడ్మిట్ అవడం అనేది చాలా భయం ఆవిడకి, ఓకే. మా మదర్కి. అసలు రెండు మామూలు- డెలివరీస్ ఇంట్లోనే అయినాయి. యా ఓ. బాగున్నట్టు హౌస్ ఓన్లీ. Mm, సో mm. ఎట్లా అంటే లైక్ ఆవిడకి హాస్పిటల్ అంటే భయం, నార్మల్ హాస్పిటల్ జ్వరం వచ్చినా కూడా వెళ్ళేది కాదు. సో అట్లా ఉండేది. అలాంటిది ఆవిడని అడ్మిట్ చేసి మేము వెళ్ళకుండా లోపలికి, సో వీడియో కాల్ చేసేది. బట్ థర్డ్ డే మేము అడ్మిట్ చేసిన ఆల్మోస్ట్ లైక్ సెకండ్ డే అని చెప్పాలి. లైక్ ఈ రోజు Okay. మధ్యాహ్నం అడ్మిట్ చేసాం, రేపు రేపు అంతా హాస్పిటల్ లేదు, ఉంది, ఎల్లుండి. ఎల్లుండి మార్నింగ్ వి గాట్ ఏ కాల్. సో కమ్ షీ హాజ్ ఎ కార్డియాక్ అరెస్ట్ అని చెప్పన్నారు. షిట్. మధ్యాహ్నం వరకు వీఆర్ వెయిటింగ్ దేర్, రికవర్ చేసామని చెప్పన్నారు. బట్ 3 o'clock కాల్ వచ్చింది. కాల్ దే సెడ్ లైక్ ఐమ్ సారీ అని చెప్పి. అది అయింది కరెక్ట్ 10th డే. మా ఫాదర్ లైక్ హీ వాజ్ లైక్ 5th డే నుంచే లైక్ హీ వాజ్ నాట్ వెల్, బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది. సో వెళ్ళి సేమ్ హాస్పిటల్ అడ్మిట్ చేసాము. దెన్ 5th డే అడ్మిట్ చేసిన రోజు నైట్ 5th డే చెప్పారు ఏంటంటే హీ షుడ్ బి ఆన్ వెంటిలేటర్, ఆయనకి నార్మల్ ఆక్సిజన్ సరిపోవట్లేదు. ఐ సెడ్ ఫైన్, ఓకే. దట్ ఈస్ ఇంపార్టెంట్, ప్లీజ్ గో హెడ్. అంతేగాని నేను వచ్చి అక్కడ ఏదో సంతకం చేయాలి అదేం అక్కర్లేదు, ప్లీజ్ గో హెడ్ అంటే వాళ్ళు ఎప్పుడు నైట్ 10:30 కాల్ చేసి నేను Okay. ఇంట్లో ఉన్నాను. హీ వాజ్ ఆన్ వెంటిలేటర్. సో డైలీ చూపించేవాళ్ళు, అక్కడ బాయ్స్ నెంబర్ ఇస్తారు అనమాట హాస్పిటల్లో. వీవర్ షోన్ ఎలా ఉన్నారు ఏంటి అనేది. బట్ ఏంటంటే మాట ఉండేదేం కాదు, బికాస్ హీ వాజ్ ఆన్ వెంటిలేటర్ కాబట్టి. సేమ్ 10th డే మా మదర్ చనిపోయిన 10th డేనే మార్నింగ్ అరౌండ్ 9 o'clock or so we got a call. Again he has a cardiac arrest, please come అని చెప్పి. ఓకే. సో నేను ఇంకా బయలుదేరి ఒక ఐ థింక్ 5-6 kilometers కూడా వెళ్ళానో లేదో, లైక్ అగైన్ ఐ గాట్ ఏ కాల్, సారీ అండి ఈజ్ నో మోర్ అని చెప్పి. అట్లా ఇదైంది. అది అయిపోయి ఆల్ అదర్ ప్రోగ్రామ్స్ వాళ్ళవి కానిచ్చేసిన తర్వాత దిస్ వాజ్ ఇన్ సెప్టెంబర్ 10th సెప్టెంబర్ 9th. 10th సెప్టెంబర్ 9th కూడా ఎట్లా అయింది అంటే లైక్ ఐ వాజ్ ఎట్ హోమ్, అంత బాగానే ఉంది. బట్ ఎట్లా అంటే లైక్ ఐ స్టార్టెడ్ గెటింగ్ ద బ్రీతింగ్ ప్రాబ్లమ్. ఓకే. అసలు ఈయన ఒక పాయింట్ పడుకునేవాడిని ఎక్కువ, Mm. ఎందుకంటే కోవిడ్ పేషెంట్ తగ్గింది అప్పటికి, కోవిడ్ నెగిటివ్. కానీ ఒక యాంగిల్లో పడుకుంటేనే నాకు నార్మల్ బ్రీతింగ్ అయ్యేది, వేరే నుంచున్నా కూడా లేకపోతే నార్మల్గా పడుకుంటే అయ్యేది కాదు. సో వీళ్ళ ఫాదర్కి చెప్పింది ఓకే. ఇట్లా సమ్ ప్రాబ్లమ్ చూసేసరికి భయం వేస్తుంది కదా. సమ్ ప్రాబ్లమ్ హీ హ్యాస్ అని డాక్టర్ దగ్గరికి చెప్పాను. వెళ్దామంటే నేను ఈ వాజ్ లైక్ నాకు అసలు డాక్టర్స్ మీద నమ్మకం పోయింది. ఓకే. 2 instances చూసేసరికి వెంటనే నేను రానని. అప్పుడు నాన్నతో వీళ్ళ ఫాదర్ చెప్తే వీళ్ళ ఫాదర్ ఫోన్ చేసి సమీర్ ఇట్లా కాదు, జస్ట్ చెక్ చేసుకొని వచ్చేద్దాము, నిన్నేదో అడ్మిట్ చేస్తామని కాదు కదా అంటే, చలో ఓకే ఫైన్. వీళ్ళ ఆ డాక్టర్ ఎవరైతే ఉన్నారో పల్మనాలజిస్ట్, సో వీళ్ళ ఇంటి దగ్గరే క్లినిక్ ఉంటుంది అనమాట. ఓకే. జస్ట్ వెంట్ మెట్ హిమ్. ఆయన నా హిస్టరీ అంతా తెలుసుకుని పేరెంట్స్ పోయారు ఇదంతా. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నీ సాచురేషన్ చూసావు ఎట్లా ఉందో, 90s వరకు వచ్చేసింది, నువ్వు హిస్టరీ చెప్తున్నావు మీ పేరెంట్స్ది, ఇప్పుడు డైరెక్ట్ అరౌండ్ 8-8:30 అయింది, ఇప్పుడు డైరెక్ట్ వెళ్ళిపోయి అడ్మిట్ అయిపోయి ఇప్పుడు అని చెప్పి నేను లెటర్ రాసిస్తా అన్నాడు. ఐ సెడ్ నాకు ఒక ఇంట్లో ఓల్డ్ ఏజ్ లేడీ ఉంది, మా గ్రాండ్ మదర్, 2 పిల్లలు ఉన్నారు, నేను ఇప్పుడు అంటే రాలేను, గివ్ మీ డేస్ టైం, రేపు మార్నింగ్ హార్డ్లీ నైట్
Yeah, ఇది ఒక్కటే కదా, సో ఐ విల్ కమ్ అండ్ ఐ గెట్ అడ్మిటెడ్ అని చెప్పన్నా. వెళ్ళి మా బ్రదర్కి కాల్ చేశా, బాస్ దిస్ ఇస్ ద ప్రాబ్లం అంటే, చెప్పారు కదా చేసి అని చెప్పన్నారు. సో మా సిస్టర్కి ఫోన్ చేసి, మరి గ్రాండ్ మదర్ పిల్లల్ని చూసుకోవాలి కదా, సరే అని చెప్పి మా పిల్లల్ని వీళ్ళ పేరెంట్స్ ఇంటికి పంపించేసి మా అక్కని పిలిచి మా గ్రాండ్ మదర్కి తోడుగా పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ వీళ్ళ ఫాదర్ వచ్చారు. నేను తినంది, నువ్వు అడ్మిట్ అయితే నేను ఖచ్చితంగా నీతో పాటే ఉండాలి, అదర్వైజ్ ఐ విల్ నాట్ యాక్సెప్ట్. ఎందుకంటే చూసాం కాబట్టి పోస్ట్ కోవిడ్ పోస్ట్ కోవిడ్ లైక్ వీఆర్ ఆల్ నెగటివ్, పాజిటివ్ వచ్చి నెగిటివ్ వచ్చేసి వాళ్ళు ఏమన్నారంటే ఎంత నెగిటివ్ అయినా కూడా పోస్ట్ కోవిడ్ వార్డ్ లో పెడతాము అని అన్నారు. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు షీ గాట్ రెడీ, లైక్ ఏదైనా అని నేను కూడా వచ్చేస్తున్నాను, ప్యాక్ చేసుకుని వచ్చేసింది నాతో పాటు హాస్పిటల్కి. ఫాదర్ నేను తిను వెళ్ళాం. సో ఆయన మమ్మల్ని చూసి, మీరు ఇక్కడ ఉండకూడదండి, ఆయన్ని ఐసీయూ అవసరమైతే అక్కడ పెడతాము అని చెప్పి అన్నారు. ఐసీయూ అయినా పర్లేదు నేను ఉంటాను అంటే, ఇంకా ఫైనల్గా డాక్టర్ ఏం చెప్పంటే, ఓకే చలో మీరు పే చేసుకున్నానంటే ఐ అలాట్ ఎ రూమ్ ఫర్ యూ అని చెప్పి అన్నారు. చలో గివ్ మీ ద రూమ్ అని చెప్పండి. అప్పుడు రూమ్ తీసుకొని థర్డ్ డే వరకు అసలు వాళ్ళకి తెలియదు ఏం చేయాలో. సో ఐ వాజ్ ఆన్ ఆక్సిజన్ కంటిన్యూస్ అని అప్పుడు లంగ్ లో హోల్ లెఫ్ట్ లంగ్ మొత్తం ఇలా ఇట్స్ లైక్ పంక్చర్, మన లంగ్ ఇలా ఉంటుంది కదా, ఈయన లంగ్ ఇలా అయిపోయింది, లంగ్ పంక్చర్ అయిపోయింది. సో న్యూమోథొరాక్స్ అంటారు. సో అది కనుక్కోవడానికి 3 days పట్టింది, బికాస్ అప్పుడు ఏంటంటే డాక్టర్ పేషెంట్ దగ్గరకు వచ్చి చూసేవాళ్ళు కాదు, యాంజియో చేశారు. సో అట్లా థర్డ్ డే ఐ వాజ్ యూనో ఒక పైప్ ఉంటుంది, ఆ పైప్ ని ఇటు సైడ్ నుంచి లంగ్ లోకి పెడతారు అనమాట. సో దట్ అందులో ఉన్న అన్వాంటెడ్ బ్లడ్ అండ్ అన్వాంటెడ్ ఎయిర్ ని సక్ చేసేస్తుంది. సో అట్లా జనరల్గా ఎనీ పేషెంట్ కదా ఒక 2-3 weeks మాక్సిమం. సో నాకు 1.5 week. సో నాకు ఏదొచ్చినా ఎక్స్ట్రీమ్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో అప్పుడు ఆ 10 days నేను హాస్పిటల్లో ఉన్నాను. 10 days షీ వాజ్ విత్ మీ. సో అన్నీ తనే చూసుకునేది. సో ఇంట్లో వాళ్ళు ఫోన్లు అన్నీ, ఇంకా నేను అసలు అప్పుడు ఎట్లా అంటే లైక్ ఆక్సిజన్ 100% ఉండేదన్నమాట. సో అట్లా ఆ జర్నీ లైక్ అప్పుడు తెలిసింది ఏంటి అంటే లైక్ అంటే దట్స్ ది లెర్నింగ్ లెసన్ ఫర్ us. ఏంటంటే లైక్ డబ్బులు ఉన్నంత మాత్రాన ఏది జరగదు. It's only the అదే అనిపిస్తుంది. ఇప్పుడు అటు అత్తయ్య గారికి కానీ మాయ గారికి కానీ అంటే వెనక 10 మంది వచ్చే బలగం ఉంది, బట్ నో బడీ కుడ్ చెప్పాలంటే అట్లీస్ట్ మా మదర్ ని రిలేటివ్స్ అందరూ వచ్చి చూసారు. బాడీ చనిపోయిన తర్వాత క్రిమేషన్ కి తీసుకెళ్లేటప్పుడు మా ఫాదర్ నేను తప్ప ఎవరు చూడలేదు. కంప్లైంట్, మా నాన్నని నువ్వు చూపించలేదు. ఎందుకంటే లైక్ అత్తయ్య గారు 10th day అవుతోంది, ఆ రోజు ఆ కార్యక్రమాల్లో ఉన్నారు. నేను చేయకూడదు, నాకు పాజిటివ్ కాబట్టి మా అన్నయ్య చేశారు అనమాట మా మదర్ కార్యక్రమాలు. సో ఈ సెడ్ లైక్ నువ్వు ఇప్పుడు ఏం మాట్లాడు, మాకు ఏం జరిగినా నాకు కాల్ తెలిసినా చెప్పకు, ఇక్కడ కార్యక్రమం ఆగిపోతుంది అని చెప్పారు. సో అట్లా నేను మా ఫాదర్ కాల్ రాగానే హాస్పిటల్లో ఉన్నా, మా అన్నయ్య కాల్ చేసేంత వరకు ఐ వాజ్ జస్ట్ కీపింగ్ క్వైట్ అనమాట. జరిగింది ఎవరికి చెప్పలేదు. సో అప్పుడు మీ ఫాదర్ వచ్చారు. సో అప్పుడు అరౌండ్ ఆఫ్టర్నూన్ 3 o'clock 3:30 అన్నయ్య కాల్ చేశారు, ఏంట్రా పరిస్థితి అంటే లైక్ ఐ సెడ్ నో మోర్. సో అప్పుడు ఏంటి అంటే లైక్ లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి పోలీస్ వచ్చి హాస్పిటల్ వాళ్ళు డెత్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత అతను సైన్ చేసి మనతో పాటు క్రిమేషన్ వరకు వస్తాడు. సో దట్ ఏంటి బాడీని ఇంటికి తీసుకెళ్ళలేదు బికాస్ ఆఫ్ ద కోవిడ్ అని చెప్పి. ఈ ప్రాసెస్ అంతా అవ్వాలి అండ్ 6 o'clock క్రిమేషన్ గ్రౌండ్ క్లోజ్ చేస్తారు. సో ఆ ప్రాసెస్ అంతా అవ్వటానికి సండే డాక్టర్స్ లేరు, నెక్స్ట్ డే అండ్ హాస్పిటల్లో డాక్టర్స్ లేరు డెత్ సర్టిఫికేట్ ఇవ్వడానికి. బిల్లింగ్ చేద్దామంటే ఇట్ టుక్ 3 hours. హార్డ్లీ వీ హ్యావ్ టు పే వెరీ స్మాల్ అమౌంట్ బికాస్ ఎవ్రీడే ఏదైతే అవుతుందో పే చేసేస్తాం. ఆ చిన్న బిల్లింగ్కి 3 hours. డాక్టర్ లేరు, చీఫ్ డాక్టర్ డెత్ సర్టిఫికేట్ మీద సైన్ చేయడానికి, అది చేయడానికి అనదర్ 2 hours. సో అట్లా ఈవినింగ్ ఆల్మోస్ట్ 4:30 అయిపోయింది టు స్టార్ట్ టు ది క్రిమేషన్ గ్రౌండ్. 6 o'clock అది మూసేస్తారు. అక్కడికి వెళ్ళేటప్పటికి మిషన్ పని చేయట్లేదు అసలు. ఇట్స్ లైక్ టెన్షన్ అనమాట, ఏమైతుంది ఏంటి తెలియదు. లక్కీగా 6 o'clock అయింది, జస్ట్ టుక్ హిమ్ ఇన్, మీరు బయటకు వెళ్ళిపోండి అన్నారు, దే క్లోజ్ ద షట్టర్. అట్లా చూడలేదు చెప్తా, నేను వీళ్ళ ఫాదరే చూసాం, మా అన్నయ్య వచ్చారు తర్వాత మా ఇంటి నుంచి, అంతే మేము ముగ్గురమే. ఇంకా మా ఫాదర్ని నిజంగా చెప్పినానంటే చూసింది ఇవ్వలేదు అసలు. అంటే మై గిల్ట్ ఫీలింగ్ ఏంటి అంటే లైక్ ఆయన అడ్మిట్ చేసిన రోజున మార్నింగ్ అరౌండ్ 7:15 or so వి స్టార్టెడ్ టు ద హాస్పిటల్. అక్కడ ఎల్బీ నగర్ దగ్గర హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు చూసి మేము ఆక్సిజన్ వరకు పెట్టగలం, బట్ ఈ రిక్వైర్స్ వెంటిలేటర్ డౌట్గా ఉంది, సో మా దగ్గర లేదు, యూ లుక్ అవుట్ ఫర్ అనదర్ హాస్పిటల్ అంటే మా మదర్ని ఎక్కడైతే అడ్మిట్ చేసామో త్రూ సోర్సెస్ అక్కడ మళ్ళీ అడ్మిట్ చేసాం అనమాట. చేసినప్పుడు దర్ నో బెడ్స్ ఇన్ ద ఐసీయూ. డాక్టర్ సెడ్ లైక్ మీరు కొద్దిసేపు వెయిట్ చేయండి నేను ఇస్తాను ఈవినింగ్ లోపల అన్నారు. బట్ ఆయనకి ఏంటంటే బ్రీతింగ్ ప్రాబ్లమ్ వచ్చేసి ఈజ్ నాట్ ఏబుల్ టు సిట్.
అప్పుడు నేనేం చెప్పానంటే మళ్ళీ ఆయనకి వెళ్ళి అట్లీస్ట్ ఎమర్జెన్సీలో పెట్టి మీరు ఏదో ఒకటి కొంచెం కొంచెమన్నా హీ విల్ ఫీల్ బెటర్ అని చెప్పండి. ఆయన ఎమర్జెన్సీలో పెట్టి ఆక్సిజన్ పెట్టారు. ఓకే. ఆ లాస్ట్ మూమెంట్ నాతో ఆయన మాట్లాడింది ఏంటి అంటే, మార్నింగ్ అనగా బయలుదేరాం ఇంట్లో, అరౌండ్ 5 o'clock బయలుదేరాం ఇంట్లో. 5 కాదు 7 o'clock, 5 ఎర్లీ మార్నింగ్ గుర్తుందా? 5 o'clock ఆ హాస్పిటల్ అక్కడికి తర్వాత వెళ్ళారు. అయితే 7:15కి మళ్ళీ బయలుదేరి ఇక్కడికి వచ్చాము. ఆయన లాస్ట్ నాతో మాట్లాడింది ఏంటి అంటే, నాకు ఆకలిగా ఉంది ఏమన్నా పెట్టరా అని. విచ్ ఐ కుడ్ నాట్, బికాస్ ఆక్సిజన్ ఉంది, బయట ఫుడ్ నాట్ అలౌడ్ హాస్పిటల్లోకి. ఆయన ఆకలి ఆ లాస్ట్ ఆ గిల్ట్ అనేది ఉంటుంది చూడండి. ఇప్పటికీ ఆ రోజు నేను ఇప్పటికీ మర్చిపోలేను. మా ఫాదర్ లాస్ట్ వర్డ్ ఇస్ దట్, నాకు ఆకలిగా ఉంది ఏమన్నా పెట్టరా అంటే నేను చెప్పా, వాళ్ళే మీరు ఐసీయూ షిఫ్ట్ చేసిందో వాళ్ళే పెడతారు నాన్న, కొద్దిసేపు ఆగండి అని చెప్పని. ఒక హాఫ్ అన్ అవర్ ఉంచారు. బెడ్ రిలీజ్ అవగానే దే షిఫ్టెడ్ హిమ్ టు ఐసీయూ. వెళ్ళిపోమన్నారు, వచ్చేసాం. అండ్ దట్ నైట్ హీ వాజ్ కెప్ట్ ఆన్ ద వెంటిలేటర్, ఇంకా అన్కాన్షియస్ స్టేజ్. అలా ఉన్నప్పుడు ఏదో ఒకటి ఏంది పెట్టేస్తే అయిపోద్ది అని ఒక ఇప్పుడు అనిపిస్తుంది. ఇప్పుడు అనిపిస్తుంది యాక్చువల్గా అప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ అంటే వి కెనాట్ బ్లేమ్ ద హాస్పిటల్ మేనేజ్మెంట్ నార్ ఎనీవన్. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ లో కోవిడ్ అండ్ మాక్సిమం అందరూ కోవిడ్ తో వచ్చి అడ్మిట్ అయిన వాళ్ళు ఆ టైంలో. సో వాళ్ళ రెస్ట్రిక్షన్స్ వాళ్ళకు ఉంటాయి. ఐ కెనాట్ బ్లేమ్ ఎనీవన్ దేర్, బికాస్ లైక్ సిచ్యువేషన్ అట్లా ఉంది కాబట్టి. సో ఇప్పటికీ అనుకుంటుంటే ఆ గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది, అరే ఆ లాస్ట్ ది ఒక్కటి నేను చేయలేకపోయానే మా ఫాదర్కి. అంటే సిచ్యువేషన్ ఎలా వస్తుంది అంటే అంటే వచ్చే బలగం ఉంది, చూపించుకోవడానికి తగ్గట్టు మనీ ఉంది, అండ్ ఇంకోటి కావాల్సినంత ఇది ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ అంటే అందుకనే ఐ కీప్ సేయింగ్ దట్ మనకి ఎంత ఉంది ఏంటి డజంట్ మ్యాటర్, మిగిలిపోయేది వర్డ్స్ మాత్రం. మనం ఎంత మంచి చేస్తాం. ఇవాళ రోజులు కూడా మా అత్తయ్య గారు అంటే ప్రతి ఒక్కరి ఫేస్ లో శేష అంటారనమాట. అంత ఇష్టం ఆవిడ. అండ్ మాకు ఆ టైంలో మా పేరెంట్స్ పోయినప్పటి నుంచి ఆ ఒక 10-15 days మాకు కోవిడ్, తనకి కోవిడ్ పాజిటివ్, నాకు కోవిడ్ పాజిటివ్, మా గ్రాండ్ మదర్ మా ఫాదర్ ఉన్నప్పుడు, మా మదర్ పోయిన వెంటనే ఆ 10-15 days మా అన్నయ్య, ఐ హావ్ టు సీరియస్లీ టెల్ అబౌట్ హిమ్, లైక్ సచ్ ఎ గ్రేట్ పర్సన్. హీ ఈజ్ 60+ అప్పుడు 5 years బ్యాక్, 62 or so. ఆ రోజున హీ టుక్ రిస్క్ ఆఫ్ కమింగ్ హోమ్ అండ్ గివింగ్ us the food every day మార్నింగ్ అండ్ ఈవినింగ్. మాకు ఫుడ్ డైలీ ఆయన వచ్చి బాక్స్ ఇచ్చి ఇంట్లోకి వచ్చి కూర్చొని బాక్స్ ఇచ్చి వెళ్ళేవాళ్ళు. ఈవెన్ 60+ 60+ person మాకు కోవిడ్ అని తెలిసి కూడా. అండ్ ఈ రోజుకి ఐఎమ్ వెరీ ఎట్లా అంటే లైక్ అసలు ఆయనకి ఏది నేను చేసినా తక్కువే. ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ హిమ్ టు దట్ ఎక్స్టెంట్. అంటే ఎవరు చేయరండి, ఎవరు రాలేదండి, నేను ఎవరిని తప్పు పట్టలేము, బికాస్ ద సిచ్యుయేషన్స్ అలాంటిది. సో ఆయన అసలు ఆ రోజున లేకపోయిండు ఉంటే అవర్ సిచ్యుయేషన్స్ వర్ డిఫరెంట్. అందరికి కోవిడ్ ఉన్నప్పుడు అసలు ఎవరేం మా గ్రాండ్ మదర్ ఆ టైంలో ఎట్లా అయిపోయారంటే, మా మదర్ పోయేటప్పటికి షీ వాజ్ ఇన్ లైక్ కంప్లీట్లీ డిఫరెంట్ స్టేట్. ఆవిడ అసలు ఇంకోటి ఏంటంటే లైక్ మా ఫాదర్ పోయిన తర్వాత కూడా ఆవిడ కంప్లీట్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. ఏంటి అంటే లైక్ నాకంటే చిన్నవాళ్ళు పోయారు, నేను ఇంకా ఉన్నాను ఎందుకు అని చెప్పి ఆవిడ. వాళ్ళు పోయిన తర్వాత 3 years ఉన్నారు. 3 yearsలో లాస్ట్ 1 month. ఇంకోటి ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే లైక్ ఐ డోంట్ నో ఇది సిచ్యువేషన్ కాదు, తను షీఈ్ అ కెరీర్ ఓరియంటెడ్ పర్సన్. ఫస్ట్ నుంచి షీ వర్క్ ఫర్ ఫేస్బుక్, షీ వర్క్ ఇన్ గూగుల్. తర్వాత కిడ్స్ గురించి మా పేరెంట్స్ చూసుకోలేకపోతారు. మా అసలు పెద్దది ఎట్లా ఉంటుంది అంటే లైక్ ఇంకా చిన్నది పుట్టక ముందు పెద్దది, దానికి లంచ్ ఫీడ్ చేయాలి అంటే రోడ్ అంతా తిప్పాలి. ఒక 2 hours. మా మదర్ 12 o'clockకి స్టార్ట్ చేస్తే దాని ఫీడింగ్ ఆల్మోస్ట్ 2 అయిపోయేది. మా ఫాదర్ మదర్ అట్లా రోడ్ అంతా తిప్పేవాళ్ళు అనమాట దాన్ని పెట్టడానికి, అది తినడానికి. అప్పుడు వాళ్ళు తిని వాళ్ళకి ఇంకా వాళ్ళు దే ఆర్ రిటైర్డ్ పీపుల్, దే ఆర్ గవర్నమెంట్ పీపుల్ అనమాట, గవర్నమెంట్ రిటైర్డ్. సో వాళ్ళ వల్ల కావట్లా. ఇంకప్పుడు దెన్ షీ టుక్ ఎ బ్రేక్. అట్లా దెన్ ఓకే యాక్సెప్టెడ్. అండ్ కొంచెం వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళతో పాటు వాళ్ళ స్కూల్లో జాయిన్ అయింది టీచర్గా. బట్ ఏంటంటే కోవిడ్ హ్యాపెండ్ అండ్ దట్స్ హౌ షీ క్విట్ దట్ జాబ్. సో ఇది జరిగింది. తర్వాత మా గ్రాండ్ మదర్ 3 years లైక్ తను డిప్రెషన్లోకి వెళ్ళిపోయేటప్పటికి షీ వాంట్ ఎ లేడీ హూ హ్యాస్ టు. సో దట్ వాస్ ద టైం. తను ఎక్కువ ఏంటంటే నన్ను పెంచింది ఆవిడే. మా మదర్ జాబ్కి వెళ్ళిపోయినప్పుడు నన్ను మా సిస్టర్ పెంచింది ఆవిడే, గ్రాండ్ మదర్. సో దానివల్ల ఏమైపోయింది అంటే ఆవిడ నేను ఆఫీస్ నుంచి కొద్దిగా లేట్గా వచ్చినా కూడా ఇందాక చెప్పినట్టు 5 అయిపోయింది ఇంకా రాలేదు. సి ప్రైవేట్ జాబ్స్ వీ కెనాట్ లీవ్ బై 5 and come back at 6, రైట్? సో ఏంటంటే నైట్ అయిపోయేది. తను ఇంకా టెన్షన్ పడిపోతుండేది. ఎవ్రీ 2-3 minutes ఆమె రూమ్ నుంచి టీవీ చూస్తూ బయటకు వచ్చి, అంటే షీఈ్ అరౌండ్ 90 అప్పుడు. సో ఇంకా రాలేదు.
పోయినప్పుడు 91. చనిపోయినప్పుడు యా, సో ఏంటి అంటే లైక్ ఇంకా రాలేదు అని కంగారు పడుతూ ఉండేది. ఇంక అప్పుడు ఐ డిసైడెడ్ ఓకే, తనకి సపోర్ట్ ఉండాలి ఇంట్లో, ప్లస్ తినకు కూడా పిల్లల్ని చూసుకోవడం, ఇద్దరిని చూసుకోవడం కష్టంగా ఉంది అని చెప్పి ఐ క్విట్ మై జాబ్. ఓకే. దట్స్ హౌ నేను అప్పటికి చిన్న చిన్నవి చేసేవాడిని. సో దట్ ఐ టుక్ యాజ్ మై ఫుల్ టైం. సో అది చేసిన తర్వాత 3 years 24లో తను పోయారు. ఓకే. పోయిన తర్వాత ఫెబ్లో పోయారు. దెన్ మార్చ్లో వీ హ్యాడ్ దిస్ డిస్కషన్. యూట్యూబ్ నేను అదే ప్యాషన్ని ఎందుకు కంటిన్యూ చేయకూడదు, ఓకే. బయటికి వెళ్ళి జాబ్ చేసి పిల్లలు మళ్ళీ ఇంటికి వచ్చే టైంకి నేను ఇంట్లో లేక ఇవన్నీ ఎందుకు అని, దట్స్ హౌ షీ ల్యాండెడ్ అప్ ఇన్ దిస్ ఛానల్. ఓకే. సో ఆ ప్యాషన్ ని ఇట్లా చేసుకొని దట్స్ హౌ ద జర్నీ వెంట్ ఆన్ ఈ రోజు వరకు. మేబీ గాడ్ క్రియేట్ చేశారేమో మీకు Probably. ఇదంతా. అన్నాను కదా, ఈ train, ఆ హిస్టరీ train మీరు చూసుకుంటే ఆ జర్నీ అట్లా వస్తూ ఆ, ఇట్ ల్యాండెడ్ ఓవర్ దేర్. యా, ఆ ట్రైన్ మీరు ఎక్కేసినట్టున్నారు అది. కానీ వాజ్ ఇట్ యువర్ డెసిషన్ టు క్విట్ ఎవ్రీథింగ్, ఆ జాబ్ కానీ లేకపోతే? యాక్చువల్లీ ఇట్ వాజ్ అ మ్యూచువల్ అండర్స్టాండింగ్. ఈయన అనేవారు, శ్వేత చూడు ఇట్లా కుదురుతుందా అంటే, శ్వేత చూడు అమ్మ వాళ్ళు చేయలేకపోతున్నారు అని అట్లా ఉన్నప్పుడు నేను చూసేదాన్ని. అత్తయ్య గారు వాళ్ళు ఎస్పెషలీ నేను చెప్తున్నా కదా, మీకా 2 పిల్లల్ని ఇది చేయడం. అండ్ మోర్ ఓవర్ అత్తయ్య గారికి పిల్లలు లేట్గా పుట్టారు. సో ఆ నార్మల్ గ్రాండ్ పేరెంట్స్ కి అంటే- ఉండాల్సిన ఏజ్ కంటే ఎక్కువ ఏజ్ వాళ్ళది. ఓకే. సో కన్సిడరింగ్ దట్ ఆల్సో మరి ఆబ్వియస్ గా వాళ్ళకి చూసుకునే కెపాసిటీ తక్కువ అది మళ్ళీ యాక్సెప్ట్ చేయరు, ఎవరు చేయరు. Hmm. బికాస్ వాళ్ళకి మళ్ళీ అమ్మో అలా ఏం లేదు అంటారు. కానీ బట్ దట్ వాజ్ వెరీ విజిబుల్, ఓకే. ఎవిడెంట్లీ విజిబుల్ అనమాట. సో అందుకని ఇట్ వాజ్ అ మ్యూచువల్ కైండ్ ఆఫ్ డెసిషన్. నెవర్ నోబడీ ఫోర్స్డ్ మీ, నువ్వు మానేస్తావా లేదా అలా అలా ఎవరు ఎప్పుడూ అనలేదు. లేదండి. ఓకే. బీయింగ్ ఏ 2 girls పేరెంట్స్, ఎలా ఉంటుంది అసలు 2 అమ్మాయిలు పెంచడం? నో డిఫరెన్స్ అండి. అమ్మ, అబ్బాయి అయినా 2 అమ్మాయి గర్ల్ అయినా పేరెంట్స్ వచ్చి ఈయన పక్కన పడ్డాం చూడండి, అది ప్రాబ్లం. హీఈస్ లీస్ట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆల్ దీస్ గర్లీ థింగ్స్ అన్నమాట. ఉండడం 3 girls తో ఉంటాం, హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్. సో హీఈస్ అంటే లైక్ నాది ఏంటంటే లైక్ బీ సింపుల్. నేను ఇప్పటికీ అంటే బికాజ్ ఐ కేమ్ హియర్ ఐఎమ్ లైక్ దిస్. మీరు మెజారిటీ ఆఫ్ ద షార్ట్స్ ఆమె చూడండి, ఐఎమ్ ఆల్వేస్ ఇన్ షార్ట్ అండ్ టీ షర్ట్. ఓకే. నేను ఫంక్షన్స్ కూడా అట్లాగే వెళ్ళిపోతున్నాను. ఇట్ ఈస్ నాట్ అంటే అంటే సింప్లిసిటీ, మాకు సింప్లిసిటీ సింప్లిసిటీ ఉంది కానీ బట్ నేను ఇదిగో ఇవి కూడా వద్దు, అమ్మాయిలం అవి కదా. కూడా వద్దు అంటే ఎట్లాగా? అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ అంటే చిన్నప్పటి నుంచి మా మదర్ నుంచి విని 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 ప్రాబబ్లీ గోల్డ్ ఇస్ ప్రెషియస్, Yeah. రైట్? ఉన్నప్పుడు అవి వేసుకోవచ్చు కదా, ఈ పిచ్చివన్నీ ఎందుకు అనేది కాన్సెప్ట్. ఓకే. సో మా మదర్ ఆ గోల్డ్ 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 అని, నాకు కూడా సరే ఏమైపోయిందంటే అయితే అన్ని బంగారంలో చేయించుకుందాం. సో అది ఇది వచ్చేసి థాట్, వీళ్ళు ఎప్పుడైనా ఇట్లాంటివి పెట్టుకుంటా అంటే అరే ఉన్నవి పెట్టుకోకుండా ఇవన్నీ ఎందుకు అని నేను మేము అన్నాను. మ్యాచింగ్ చూసుకుంటామండి, మ్యాచింగ్. నేను అదే అన్ని Yeah, see, చేయించండి బంగారం. తప్పని నేను అనను కానీ గర్ల్స్ థింగ్స్ అవన్నీ Yeah, అర్థం కాదు exactly. అబ్బాయిలకి. అంతే అవి కదా ఎన్ని సార్? అవి ఉన్నా కూడా ఇవి వీటిదే ఉంటది, అవి బ్యాంక్ లో పెట్టుకుంటాం అంతే. కావాలంటే, కానీ ఇవి ఉండాలి మాకు. ఎవరో చేసేది అదే, ఇంకా దాని నుంచి ఏం చేయలేము. బట్ అదే నేను అన్నట్టు అమ్మాయిలంటే, అమ్మాయిలు బయటకు వెళ్తున్నారంటే ఒక భయం, అది ఉంటుంది. మన సొసైటీని బేస్ చేసుకొని. ఆ ఒక- కొంచెం అని అన్ను నేను, యా యాజ్ అ పేరెంట్. అంటే ఇంకోటి లైక్ మా అపార్ట్మెంట్ లో అందరు అమ్మాయిలే. Oh. అంటే ఏంటంటే లైక్ మొత్తం. 10 All లో families 9 combined. ఫ్యామిలీస్ వేసుకుంటే Mm. ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ గర్ల్ చైల్డ్. ఓకే. సో అందుకని చెప్పి ఏంటి అంటే లైక్ కొద్దిగా నేను ఎక్స్ట్రా కేర్ తీసుకుంటా. ఐ టేక్ కేర్ ఆఫ్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ద బిల్డింగ్ అన్నమాట. ఓకే. సో అందుకని చెప్పి అక్కడ కెమెరాస్, ఆ కెమెరాస్ ఎస్పెషల్లీ కింద Mm. సెలార్ లో మొత్తం. సో ఏంటి అంటే కొద్దిగా కేర్ ఎక్కువ తీసుకుంటా. ఎక్కడైనా ఇప్పుడు ఏంటంటే వాళ్ళంతా చిన్న పిల్లలు, Mm. సో వాళ్ళు రోడ్ మీదకి వెళ్ళనివ్వకుండా, మా పిల్లలు ఎందుకంటే అందరూ 1-2 years ఆ ఏజ్ లో డిఫరెన్స్ వాళ్ళు అన్నమాట. ఓకే. సో వాళ్ళు కిందకి వెళ్ళినప్పుడు మా పిల్లలతో చెప్తా, Mm. గేట్ వైపు వెళ్ళకండి, సో ఇటువైపు ఆడుకోండి. Mm. సో అట్లా ఐ స్ట్రాంగ్లీ టెల్ దెమ్. ఎందుకంటే ఈ రోజులు ఎట్లా ఉన్నాయంటే లైక్ అబ్బాయిల కంటే అమ్మాయిలు అంటే సేఫ్టీ పరంగా చూస్తే వీ హావ్ టు బి వెరీ కేర్ఫుల్. Yes, obvious. సో అందుకని చెప్పి కొద్దిగా ఎక్స్ట్రా కేరే తీసుకుంటాను నేను. అది మా పిల్లల వేరే వాళ్ళ పిల్లల అని చూడను. పిల్లలు ఓకే. గర్ల్ చైల్డ్ ఇస్ అ గర్ల్ చైల్డ్. అంటే మామూలుగా వీళ్ళకి రెస్ట్రిక్షన్స్ అంటూ ఏం లేవండి. ఇంట్లో వరకు అయితే రెస్ట్రిక్షన్స్ పెట్టమండి. ఓకే. పిల్లలు బయటికి వాళ్ళ ఫ్రెండ్స్ తో మీకా టచ్వుడ్ తన్వి ఇద్దరు కూడా Mm. ఇప్పటిదాకా ఏది దాచిపెట్టింది లేదు. ఎవ్రీథింగ్ దే టెల్, ఓకే. నో మ్యాటర్ కమ్ వాట్ మే దే ఖచ్చితంగా చెప్తారు. ఓకే. సో
వాళ్ళు వచ్చి అంత కాన్ఫిడెన్స్తో మనకి చెప్తున్నప్పుడు మనము అంతే కాన్ఫిడెన్స్ వాళ్ళ మీద ఉంచాలి అన్నది మా కాన్సెప్ట్ అనమాట. వాళ్ళని పంపిస్తాం, ఫ్రెండ్స్తో బయటికి వెళ్తాం అంటే మళ్ళీ అది ఇల్లు టు ఇల్లే అంత మటుకు కొంచెం బయటికి వెళ్ళటం అప్పుడే స్టిల్ ఇన్ 9th క్లాస్, డజంట్ మేక్ సెన్స్ కదా. సో వాళ్ళు ఇంటి నుంచి ఇంటి వరకు వెళ్తారు, ఓ రాత్రంతా అక్కడ ఉండటము అట్లాగా. మా ఇంట్లో యూజువల్గా పిల్లలు ఎక్కువ వస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి అటు సైడ్ ఆపోజిట్ ఫ్లాట్ కూడా మాదే. సో ఆ ఆపోజిట్ ఫ్లాట్ లో వాళ్ళని వదిలేస్తాం రాత్రంతా, వాళ్ళు అక్కడ ఎంజాయింగ్. సో అట్లాగా అంత మటుకు ఫ్రీడమ్ అయితే ఉంది. అపార్ట్ ఫ్రమ్ దట్ I don't think anything is necessary apart from that, because they are happy, we are happy. అలా డ్రెస్సింగ్ గురించి, డ్రెస్సింగ్ అమ్మాయిలు అంటేనే డ్రెస్సింగ్ అంటారు కదా. ఎగ్జాక్ట్లీ. అంటే ఆ విషయంలో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, వాళ్ళు ఏమన్నా వేసుకోమని నేను చెప్తా. ఈయన కొంచెం కాన్షియస్ అవుతూ ఉంటారు. కాన్షియస్ ఉండాలి అంటే కొంచెం కాన్షియస్ అవుతారు. ఎట్లా ఉంటుంది అంటే ఫ్యామిలీస్ లో పెద్దవాళ్ళు ఉంటారు అండ్ యూత్ ఉంటారు. అంటే యూత్ మీన్స్ లైక్ 30s లో ఉంటారు, 40s లో ఉంటారు, 70s లో ఉంటారు. మనం ఒక గెట్ టుగెదర్కో ఫంక్షన్కో వెళ్ళేటప్పుడు కాన్షియస్ డ్రెస్సింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే పెద్దవాళ్ళు తప్పుగా మాట్లాడుకుంటారు, చూసావా సమీర్ వాళ్ళ అమ్మాయిని ఇట్లా రెడీ చేసింది శ్వేత, అదే శ్వేత వాళ్ళ అమ్మాయిని ఇట్లా రెడీ చేసింది అంటే అక్కడ ఏమైపోతుందంటే అది మన వరకు వచ్చింది అనుకోండి, అది కొద్దిగా ఎక్కడో ప్రికింగ్ ఉంటుంది. సో అందుకని ఐ టెల్ దెమ్ ఓకే కాన్షియస్ డ్రెస్సింగ్ ఈజ్ ఇంపార్టెంట్. కొంచెం జాగ్రత్తగా ఎప్పుడైనా కొద్దిగా డిఫరెన్స్ ఉన్నా వెంటనే ఐ మేక్ దెమ్ చేంజ్ ద డ్రెస్. చాలా అసలు వాళ్ళు వచ్చి నా దగ్గర గింజుకుంటారు, నేనేం చేయలే. అత్తారింటికి దారేది లాగా ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి ప్రాబ్లీ అట్లా. యా అంటే లైక్ ఎదిగే పిల్లలు పెద్ద అయిన తర్వాత ఇంట్లో రివర్స్ ఉండేది. మా నాన్న బాంబేలో ఉండేవాళ్ళని చెప్పారు, నాకు అన్ని రకాల అక్కడ డిఫరెంట్ ఇట్స్ ఫ్యాషన్ వరల్డ్ తెచ్చిస్తూ ఉండేవారు. మా అమ్మ నన్ను వేసుకొని ఇచ్చేది కాదు. మా అమ్మ ఏమిటవి. సో ఇప్పటికీ దేర్ ఇస్ అ డిస్కషన్, అంటే ప్రాబ్లీ లైవ్ లో వస్తుందేమో, మా అమ్మ నువ్వు ఒకటే అని చెప్పండి. ఎగ్జాక్ట్లీ నేను అంటూనే ఉంటా, మా ఇంట్లో మా అమ్మ ఎలాగో మీ ఇంట్లో మీరు అలాగా అంటూ ఎవరో ఒకరైతే గ్యారంటీ ఉండాలి అట్లా. సర్లే అంటే ఒకరు పంపించినా ఇంకొకరు ఉండాలి కదా కంట్రోల్ చేయడానికి. అంతేగా అంటే ఒకళ్ళు లీనియంట్ ఉన్నా ఇంకొకరు స్ట్రాంగ్ ఉండాలి. సో దట్ ఆ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. లేకపోతే ఏమైపోతుందంటే ఇద్దరు లీనియంట్ ఉన్నారు అనుకోండి, బ్రాటప్ ఆఫ్ ద కిడ్ విల్ బి డిఫరెంట్. అంటే ఐఎమ్ నాట్ కంప్లైనింగ్ ఆన్ ఎనీ పేరెంట్, బట్ ద థింగ్ ఇస్ కొద్దిగా ఒకళ్ళు స్ట్రాంగ్ ఉండాలి. అంటే ఏ టాపిక్లో అయినా సరే, అది ఐఎమ్ నాట్ టాకింగ్ ఓన్లీ అబౌట్ డ్రెస్సింగ్, బట్ పేరెంటింగ్ అనేది ఎట్లా ఉండాలంటే బ్యాలెన్సింగ్ ఉండాలి. ఒకళ్ళు స్ట్రాంగ్ ఉండాలి, ఒకళ్ళు నార్మల్ ఉండాలి. సో దట్ అప్పుడే పిల్లలకి ఏమైపోతుందంటే వాళ్ళు ఏమైనా చెప్పుకోవాలనుకున్నప్పుడు దే విల్ గో అండ్ టాక్ టు దట్ పర్సన్, ద ప్రాబ్లమ్ ఉంటుంది అని చెప్పేసి. బట్ అది కూడా మళ్ళీ ఇంకొకరి మీద పడకూడదు కదా. నాన్న చెప్పారు, నాన్న చెప్పింది చేయొద్దంటే అమ్మ దగ్గరికి వెళ్ళిపోవచ్చు చేస్తాను నేను, అలా ఉండదు. అందుకనే నేను ఇందాక మీతో చెప్పాను చూడండి, ఈయన అన్నారు అంటే వి బోత్ స్టిక్ టు దట్ థింగ్ ఓన్లీ. ఓకే, దీన్ని మార్చేది లేదు, డెసిషన్ మార్చేది లేదు, బట్ ఓకే పాసిఫై ఎలా చేయాలనేది చూస్తాను. ఓకే, ఒక 15-16 years ఆఫ్ రిలేషన్షిప్ మీద కాబట్టి 16 అదే ఓకే 16 years ఆఫ్ రిలేషన్షిప్ నుంచి యంగర్ కపుల్, యంగర్ జనరేషన్, ఇప్పుడు కొత్తగా మ్యారేజ్ చేసుకొని ఇంట్లో మొత్తం గొడవలు పడుతూ ఇబ్బంది పడుతున్న కపుల్కి మీరు ఇచ్చే ఒక సజెషన్ ఏంటి టు టేక్ అవే? నో దట్ థింగ్ ఇస్ వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాక ఖచ్చితంగా గొడవలు ఉంటాయి. ఆ గొడవల్ని బేస్ చేసుకొని లైఫ్ నైతే డిసైడ్ చేసుకోలేము, చేసుకోకూడదు కూడా డెఫినెట్లీ. ఎందుకంటే ఎస్పెషలీ ఫర్ గర్ల్స్ నేను చెప్తున్నాను, ఫర్ బాయ్స్ కూడా, ఎవరైనా మేల్ పీపుల్ చూస్తుంటే వాళ్ళకు కూడా చెప్తున్నా, ఒక అమ్మాయి ఒక 22 or 23 మేబీ ఇప్పుడు కాలంలో 24 years ఆఫ్ హర్ లివింగ్ లైఫ్ స్టైల్ ఒక ఏరియాలో చేసి వస్తుంది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు కంప్లీట్ డిఫరెంట్ లైఫ్ స్టైల్లోకి వస్తుంది. తను అడ్జస్ట్ అవ్వాలి అంటే హస్బెండ్ షుడ్ బి ద బ్రిడ్జ్, అంతేకాని నాకెందుకు అన్నట్టు చెయ్యి వదిలేసుకో. నా కేసులో అయ్యింది, ఈయన అలా వదిలేశారు. బట్ నా ప్లస్ పాయింట్ ఏంటంటే మా అత్తయ్య గారు ఆ బ్రిడ్జ్ ఫార్మ్ చేశారు. నాకు టైం ఉండేది కాదు, సో నేను ఎక్కువ పట్టించుకునేవాడిని కాదు. నేను మార్నింగ్ వెళ్ళి నైట్ వచ్చేవాడిని. సో ఎవ్రీథింగ్ వాళ్ళిద్దరి మధ్యలోనే ఉండేది, మా అత్తయ్య గారి మధ్యలోనే ఉండేది. సో అలా అది అవుతుంది. అండ్ ఫస్ట్ 1-2 years ఖచ్చితంగా
అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది, అటు మిస్అండర్స్టాండింగ్స్ వాళ్ళకైనా ఉంటాయి వీళ్ళకైనా ఖచ్చితంగా మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి. ఓకే. మనం ఏమి అది గాలా వరల్డ్ లో చూపించినట్టుగా అది ఏమి ఉండదు ఆ అక్కడ. కపుల్ కాదు కదా ఫెయిరీ మనం టేల్ ఏదో- అయితే కానీ కాదు అసలు. అండ్ ఇంకోటి అన్ని ఏంటంటే ఫెయిరీ టేల్స్ లో అంటారు దే లివ్డ్ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ అని. ఆ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ స్టార్ట్ అవుతుంది యాక్చువల్లీ. ఓకే. సో ఐ వెరీ ట్రూలీ బిలీవ్ దట్ ఒక 4 to 5 years ఆఫ్ మ్యారేజ్ మీరు కన్సిస్టెంట్ గా గొడవలు అవుతున్నా కూడా వీ హ్యావ్ టు Hold స్టిక్ on టు to each దెమ్ other, yeah. అని చెప్పి ఉంటే ఆ 5 years తర్వాత సెట్ అయిపోతుంది అన్ని. అండ్ కొన్ని సార్లు మేజర్ గొడవలు కూడా అవ్వచ్చు. యునో యూ గో 2 worlds వైడ్ అపార్ట్. నేను వెళ్ళిపోతాను అన్న స్టేజ్ వస్తుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంది. నన్ను అడిగితే నువ్వు వెళ్ళు 2 రోజులు ఉండు, నీకు తెలుస్తుంది, నువ్వే నాకు వస్తావు ఖచ్చితంగా. ప్రొవైడెడ్ పేరెంట్స్ కూడా అక్కడ షుడ్ బి టువర్డ్స్ దిస్ సైడ్. ఇఫ్ పేరెంట్స్ దేర్ ఆర్ గోయింగ్ టు యువర్ సెల్ లైక్ వచ్చేసేది నువ్వేం instigate కాదు. you, then అది అక్కడతో దట్స్ ద ప్రాబ్లమ్ ఇన్ టుడే సొసైటీ. పేరెంట్సే ముందుండి అవసరం లేదు I don't want to అంటే అది కామెంట్ చేయకూడదు, పేరెంట్స్ అట్లా ఉండరండి. కానీ దేర్ ఆర్ ఫ్యూ Yeah. ఎగ్జాంపుల్స్ లైక్ తీసుకుంటే కనుక అలా ఉన్నా. చాలా కేసెస్ ఆర్ హ్యాపెనింగ్ దట్ వే. సో మీ కేసులో అత్తమ్మ బ్రిడ్జ్, Always. బట్ ఇప్పుడు మీరిద్దరికి ఇప్పుడు అసలు నేను పట్టించుకోను ఎనీథింగ్ బికాజ్ నేను ట్రావెల్ చేస్తాను, Okay. సో ట్రావెలింగ్ ఉంటుంది కాబట్టి I think she takes care. నేను అండ్ see ఒకటి ఏంటంటే లైక్ విత్ రిగార్డ్స్ టు ద హౌస్ థింగ్ తను బిజీ ఉంటే నేను చూసుకుంటా. ఓకే. పిల్లలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100%. లైక్ ఈ అంటే 1 minute, oh yeah, ఈ ఎస్పెషలీ ఈ ఫీల్డ్ లోకి వచ్చాక దేర్ వర్ డేస్ వెన్ నేను అంటే ఎస్పెషలీ ఆఫ్టర్ దోస్ జూలై నుంచి సెప్టెంబర్ వరకు నేను ఎంత ఫోకస్డ్ గా చేశానంటే ఎవ్రీడే 1 shot. నాకు షార్ట్ సబ్స్క్రైబర్స్ తీసుకొస్తున్నారు, సో ఖచ్చితంగా ఎవ్రీడే 1 shot. ఒక షార్ట్ పెట్టాలంటే నేను మినిమం ఒక 2 hours నాకు షూట్ కి సరిపోతుంది. యాంగిల్ మార్చి ఇటు మార్చి అటు మార్చి, అది అయ్యాక షూట్ అయిన వెంటనే ఇంట్లో కొంత ఏదో పని, మళ్ళీ ఎడిటింగ్ అయ్యాక పోస్టింగ్, దాని గురించి ప్రతిదీ డిస్క్రిప్షన్ లో రాయటము, ఇవన్నీ చేయాలి అంటే నాకు 1 whole day సరిపోయేది ఒక షార్ట్ పబ్లిష్ చేయడానికి. అండ్ ఆ టైంలో హీ వాజ్ దర్, హీ అండర్స్టూడ్. ఓకే, ఇది ఇప్పుడు ఎలా ఉందంటే ఇది పట్టుకుంది, ఇది పరిగెడుతోంది, లెట్ హర్ డూ వాట్ ఎవర్ షీ. నేను మళ్ళీ 1 lakh వచ్చాక కొంచెం శాంతించాను అనమాట. ఓకే సరే అని చెప్పి. అప్పటిదాకా నిజం చెప్పాలంటే నేను అసలు ఇంట్లో వంటలు ఏం చేసేది మల్టిపుల్ డేస్ వెన్ హీ యూస్ టు డూ ఇడ్లీ దోశ కుకింగ్ అనమాట. వంటలు ఏం చేశానో తెలీదు, నేను అంత కేఓస్ లో అయిపోయింది. ఆ తర్వాత అనిపించింది వై అన్నెసెసరీ కదా, వదిలేసే, నౌ యు ఆర్ హ్యాపీ కదా, వదిలేసే. ఆ టైంలో అన్ని చూసుకున్నది మాత్రం సమీర్ గారు మాత్రమే కాదు, ఐ వాస్ పార్ట్ ఆఫ్ ఇట్. నువ్వు చేసేది కానీ ఓకే కొద్ది సార్లు లైక్ యూ హ్యావ్ టు హ్యావ్ దట్ అండర్స్టాండింగ్. అది లేకపోతే రాత్రి లేట్ నైట్ దాకా కూర్చొని పనులు చూసుకో, ఎడిటింగ్ వర్కే కానీ యూట్యూబ్ వర్క్ చేసుకొని మళ్ళీ మార్నింగ్ లేచి చేయగలిగేదాన్ని కాదు కొన్ని రోజులు. ఓకే ఫైన్, నేను బ్రేక్ఫాస్ట్ పిల్లలకి బయట నుంచి ఇప్పించి తీసుకెళ్ళిపోతాలే అని చెప్పి. కొన్నిసార్లు నాకే గిల్టీ, ఏంటి చేస్తున్నావు నువ్వు, ఎవరి కోసం చేస్తున్నావు నువ్వు అని చెప్పి. అప్పుడు మళ్ళీ నేను ట్రాక్ లోకి వచ్చేదాన్ని, మళ్ళీ లేదు ఐ హావ్ టు గెట్ బ్యాక్ టు నార్మల్ అగైన్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎనీ ఇండివిజువల్ ప్యాషన్ ఉండాలి. ప్యాషన్ పిచ్చిలా గెట్స్ యూ మారి మనీ, కానీ దాని వెనకాలే పరిగెడుతూ వెళ్ళాం అనుకోండి, యూ ల్యాండ్ అప్ సమ్వేర్. మనీ రావాలి బ్యాలెన్స్, బట్ మనీయే లైఫ్ కాదు. దట్ ఈస్ వాట్ వీ లెర్న్ ఫ్రమ్ ద కోవిడ్. సో అందుకని చెప్పి ఏంటంటే ఓకే వీ హ్యావ్ సేవ్డ్ వాట్ వీఆర్ సపోజ్ టు ఫర్ మై కిడ్స్, ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు కదా, వాట్ ఎవర్ రీజన్, వాట్ ఎవర్ సేవింగ్స్ చేయాలి, ఎలా చేయాలి, ఇన్ వాట్ వే అనేది చేసేసాం. వాట్ ఎవర్ వీ గెట్ నౌ, మై సోర్సెస్ ఫ్రమ్ హర్ సోర్సెస్, వి స్పెండ్ వాట్ ఎవర్ వే. స్పెండ్ చేస్తారా? అరే అయ్యో చాలా చాలా. ఓకే, స్పెండ్ లాట్. అది కూడా ఫ్యూచర్ కి ఉపయోగపడేలా చేస్తున్నారా, లేకపోతే ఈ మూమెంట్ ఎంజాయ్ చేయడానికి? ఈ మూమెంట్ ఫ్యూచర్ గురించి వి డోంట్ హావ్ ఎనీ ప్రాబ్లం. చేయాల్సినవి ఓన్లీ ఈయన చూసుకుంటారండి, నాకు దాంతో సంబంధం లేదు అసలు. నేను అసలు ఆ జోల్కే పోను అనమాట. బికాజ్ ఈయనకి ఆ విషయంలో చాలా ప్లానింగ్ ఉంది. నేను ఇక్కడనే కాదు, ఎవరు ఇంటికి వచ్చినా కూడా సేవింగ్స్ కానీ యునో నీ ఫైనాన్షియల్ గా హౌ టు డీల్ విత్ ఎవ్రీథింగ్ అనే 10,000 వచ్చినా అందులో సేవింగ్స్ చేసుకుని ఎలా బతకచ్చు అనేది ఈయన దగ్గర నేర్చుకోవచ్చు. హీఈస్ వెరీ గుడ్ ఇన్ దట్ అన్నమాట.
ఫ్యూచర్ గురించి వి విల్ నెవర్ డిస్కస్ రైట్ నౌ, ఎందుకంటే అది అవసరం లేదు ఇప్పుడు. సో పిల్లలకి ఏం కావాలి, ఏ ఏజ్ లో వాళ్ళకి ఎంత కావాలి అనేది దాని ప్లాన్ పెట్టి చేసేసాం. ఓకే. వాళ్ళ ఏం ఖర్చు ఎడ్యుకేషన్ కా, భయంకరంగా హైయర్ పెట్టామండి. ఎడ్యుకేషన్ కా, వాళ్ళ మ్యారేజెస్ కా ఏంటనేది చేసేసాం. ఓకే. దట్ వి డి నాట్ లుక్ బ్యాక్. అవి చేసేసాం కాబట్టి ఇవాళ టుడే రోజున వాట్ మేము- వి డూ ఇస్ లైక్ నేను సంపాదించింది, తను సంపాదించింది, వి స్పెండ్ ఫర్ టుడే అండ్ టుమారో. బట్ ఈవెన్ వీడియోస్ లో కూడా డైరెక్ట్ చెప్పేస్తారు కదా మీరు, ఈ ఫినాన్సెస్ ఎలా మేనేజ్ చేస్తారు, అవును. ఇల్లు ఎలా వచ్చింది, ఎలా కట్టుకున్నారు, అవును. ఇట్లా ఓపెన్ గా మొత్తం చెప్పేస్తే నరదిష్టి ఒకటి ఉంటుందనే భయమే ఉండదు. అసలు అవి లేకపోతేనే నరదిస్తుందేమో అనిపించిందండి, అందుకనే నాకు చెప్పేసాము ముందర. లేకపోతే వీళ్ళింత రిచ్ అక్కడ రిచ్ నథింగ్ లైక్ అది నీకు రిచ్ తెలుసా? పూర్ అనేది ఏం ఆ, లేదండి అసలు. నీకు నువ్వు రిచ్ కాదంటావేంటి, ఫ్రిడ్జ్ ఉంది అవన్నీ నేను చెప్తా. మా ఫ్రిడ్జ్ మా అత్తయ్య గారికి ఆవిడ రిటైర్ అయ్యాక వచ్చిన పెన్షన్ డబ్బులతో ఆవిడ తీసుకున్న ఫ్రిడ్జ్ అది. ఓకే. అది 12 ఏళ్ల ఫ్రిడ్జ్, 12 years ఓల్డ్ ఫ్రిడ్జ్. ఏ నిమిషాన ఠా అంటుందో తెలియదు, అది అలా ఉంది అంటే అది. ఇంకోటి టుడే ఇట్స్ లైక్ ఇంట్లో యాక్సెసరీస్ ఉన్నాయి కదా అని చెప్పి యు ఆర్ రిచ్ అంటే there is no meaning. అవన్నీ ఈఎంఐస్ లో కూడా తీసుకోవాలి. EMIs కూడా తీసుకున్న వాళ్ళు చాలా ఉంటారు. అసలు మేము జనరల్ గా ఈఎంఐ కాన్సెప్ట్ అసలు మేము అస్సలు Encourage నేను నా చేయరు. వీడియోలో కూడా చెప్పాను. మనది అంటే మనం కొనుక్కోవాలి అంటే డౌన్ పేమెంట్ చేసి కొనుక్కోగలిగితే మనకు ఆ స్తోమత ఉన్నట్టు. లేదు అంటే స్తోమత యాజ్ ఇన్ బర్డెన్ లేకుండా కొనుక్కోవడం అనేది వి బిలీవ్. అవెన్ వచ్చేసి మా వదిన మా యానివర్సరీకి గిఫ్ట్ చేసింది. నేను అదే అండి, మా ఇంట్లో ఉన్న సగం ఐటమ్స్ ఓన్లీ థింగ్ ఇస్ ఏంటంటే లైక్ వుడ్ వర్క్ ఇస్ వాట్, ఇంటికి కావాల్సిన మొత్తం వుడ్ వర్క్ 2 houses ది ఇల్లు కొన్నప్పుడే, లైక్ ఇల్లు వచ్చినప్పుడే లైక్ వీ హ్యావ్ స్పెంట్ ఆన్ దట్ హ్యూజ్ అమౌంట్. అదొక్కటి మాత్రం ఒకటే వన్ సైడ్ వన్ టైం వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లాగా లైక్ వీ హావ్ డన్ అ లాట్ ఫర్ దట్. దాని వెనుక చాలా మేము రీసెర్చ్ చేసాం. బికాజ్ మీరు ఈయన అన్నట్టు ఇట్స్ వన్ టైం థింగ్, మనం మళ్ళీ దాన్ని చేంజ్ చేయాలి కరెక్ట్ కదా. సో అటువంటప్పుడు మనం ఆలోచించి దాని వెనక నేను ఇంతకు ముందర కూడా ఐ థింక్ నా వీడియోస్ లో చెప్పాను, ఐ లవ్ మై కిచెన్ అలాట్. కానీ ఆ బ్లాక్ డెకలం పెట్టించడం అనేది దట్స్ ద వర్స్ట్ డెసిషన్ అనిపిస్తుంది తెలుసా. దాని వెనక ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది తెలుసా అండి, బికాజ్ ఇంత చిన్న మరకబడినా కనిపిస్తుంది. అండ్ అనదర్ థింగ్ ఇస్ లైట్ డిస్ట్రిబ్యూట్ చేయదు బ్లాక్. వీ హావ్ లెర్న్డ్ ఇట్ ఇన్ సైన్స్, లైట్ ని అది రిఫ్లెక్ట్ చేయదు. సో డార్క్ కిచెన్ అవుతుంది. సో క్రియేటివ్ బ్లాక్స్ ఎప్పుడైనా హ్యావ్ ఎవర్ ఫేస్డ్, అంటే అసలు కంటెంటే లేకపోవడం, పూర్తిగా ఆగిపోవడం, ఆ నిమిషానికి ఏం చేయాలనిపించకపోవడం? మెనీ టైమ్స్ యాక్చువల్లీ ప్రీవియస్ వీకే అనుకుంటా. ఓకే. నేను అంటే కంటెంట్ లేకపోవడం కాదు. ఇప్పుడు ఒక రైటర్ ఉంటారు, తనకి రాయాలంటే మూడ్ రావాలి కదా. ఎగ్జాక్ట్లీ నాకు షూట్ చేయాలంటే నాకు ఆ మూడ్ రావాలి. రాకపోతే బుర్రలో కంటెంట్ ఉన్నా నేను కెమెరా పట్టుకోను, ట్రైపాడ్ తీయను, అదంతే. అది నాకు రాదు. ఇది ఇవాళకి వదిలేసి అలా 1-2 weeks నేను చెయ్యని రోజులు కూడా ఉన్నాయి. అది రాదు జీల్. కొన్ని సార్లు యూ జస్ట్ వాంట్ టు రిలాక్స్, యూ జస్ట్ డోంట్ వాంట్ టు సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనీథింగ్, డూ ఎనీథింగ్. ఆ టైంలోనే నా సబ్స్క్రైబర్స్ నాకు మోటివేషన్ ఇస్తూ ఉంటారు, అక్క మిస్సింగ్ యువర్ వీడియోస్, అక్క ఆ కామెంట్స్ చదివేసరికి నో I have to do again. This is what you are doing. This is what you love to do. Then why? Okay. For a successful woman, there is always a husband who supports అని అంటారు. వన్ వర్డ్ లో మీరు సమీర్ గారి సపోర్ట్ గురించి ఏం చెప్పగలరు? He is there for me always అండి, no matter what. నేను అంటే ఏదో హస్బెండ్ కదా, కెమెరా ఉంది కదా చెప్పాలని కాదు. ఉంటాయి ఇన్స్టెన్సెస్ వెన్ ఐ ఫీల్ ఇక్కడ దాకా కోపం ఉంటుంది ఆయన మీద. వై డిడ్ హీ డూ లైక్ దిస్? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదే చెప్తున్నా, నాకు 1 lakh subscribers అయినప్పుడు ఐ వాంటెడ్ టు సెలబ్రేట్. ఐ రియలీ వాంటెడ్ టు సెలబ్రేట్ బికాస్ దిస్ ఇస్ అ వన్ టైమ్ అచీవ్మెంట్. హీ డిడ్ నాట్. ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్, హీ డిడ్ నాట్. అప్పుడు కోపం వచ్చింది, గింజుకున్నాను, ఒక 2 రోజులు మాట్లాడలేదు. తర్వాత నేను అడిగా, ఎందుకు ఆర్ యూ నాట్ హ్యాపీ అని. పిచ్చా నీకు, నాకెందుకు హ్యాపీగా లేదు, నేను వెరీ హ్యాపీ. మన హ్యాపీనెస్ మనతో ఉంచుకుందాం. నేను తీసుకెళ్ళి డిన్నర్ ఇప్పిస్తా, మనం అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం. నలుగురికి మీరు నరదిష్టి అన్నారు చూడండి, మనం సెలబ్రేట్ చేసుకున్నవి ఏవి మనకు అచ్చి రాలేదు శ్వేత, సో వద్దు. సో హీ ఈస్ ద వన్ హూ పుషెస్ మీ టు. ఎప్పుడైనా నేను ఇట్లా ఉన్నాను అనుకోండి, నేను ఏం చేయకుండా
అందరు ఏమంటారు చెయ్యలే శ్వేత చెయ్యి అలా ఈయన ఏమంటారు ఏంటి పోయిందా అయిపోయిందా 4 రోజులు చేసావు అయిపోయిందా అది ఎక్కడంటే ఎక్కడో కాలుతుంది వెంటనే చెయ్యాలన్నా సో హీ నోస్ హౌ టు ట్రిగ్గర్ మీ ఓకే. అటు పుష్ చేస్తారు అట్లానే నన్ను కిందికి లాగి ఎలా Grounded లో ఉంచాలో పెడతారు. అలానూ ఉంచుతారు ఓకే. సో ఐ థింక్ దట్ ఈస్ అంటారు కదా సక్సెస్ కి ఒక మంచి అపోనెంట్ కూడా ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ అని సో హీ ప్లేస్ బోత్ ఇదనమాట ఓకే. వైస్ వర్సా మీకు కూడా అలానే అంటే బయటకెళ్ళి అన్నీ హ్యాండిల్ చేయాలంటే కూడా ఇల్లు ప్రాపర్‌గా తను చూసుకోగలదు అనే ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి గదా మీకు. నేను సి విత్ బిజినెస్ ఇంట్రెస్ట్ ఐ హ్యావ్. సో నేను దుబాయ్ అటువైపు వెళ్తుంటాను. Mm. ఇండియాలో కూడా లైక్ ఐ ట్రావెల్ లాట్. ఓకే. సో అప్పుడు షీ అలోన్ హ్యాండిల్స్ ఇట్ రైట్. సో మా అత్తగారు వచ్చి ఉండటం అట్లా ఏం జరగవు. ఓన్లీ లైక్ ఫ్యూ ఇన్స్టెన్సెస్ తనకి షీ హ్యాడ్ సమ్ మెడికల్ ఇష్యూస్ అనమాట బిఫోర్. ఓకే. లైక్ మా గ్రాండ్ మదర్ ఉన్నప్పుడు కోవిడ్ తర్వాత. హ్మ్. హ్మ్. సో అప్పుడు ఐ హ్యాడ్ టు కాల్ హర్ పేరెంట్స్. Okay. 2 ఇన్స్టెన్సెస్ ఐ రిమెంబర్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. హ్మ్. అప్పుడు తప్ప అదర్వైజ్ ఆ తర్వాత ఎప్పుడైతే తను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది స్టార్ట్ చేసిందో డాక్టర్ అడ్వైజ్డ్. ఓకే. వి వెంట్ టు డాక్టర్, షీఈస్ గైనకాలజిస్ట్. హ్మ్. సో తను ఒకటే చెప్పింది, ఇప్పుడు నువ్వు తగ్గాల్సింది వెయిట్, యూ డోంట్ రిక్వైర్ ఎనీ మెడిసిన్, ఓకే. నువ్వు వెయిట్ తగ్గాలి. షీ వాజ్ 86, 87. 88-90కి వెళ్ళా దగ్గరికి వెళ్ళి దెన్ షీ సెడ్ లైక్ ఇప్పుడు నీకు కావాల్సింది మెడిసిన్ కాదు, యూ హ్యావ్ టు పుట్ ఆన్ ఎక్సర్సైజ్ చేయాలి వర్కౌట్ Cut your weight. కట్ యువర్ వెయిట్ అదొక్కటే నీకు కావాలి. సో స్టార్ట్ దట్. అప్పుడు దెన్ షీ రియలైజ్ దట్ ఓకే చలో లెట్స్ డూ ద ఎక్సర్సైజ్ అన్నప్పుడు థ్రెడ్మిల్ కొంటే మళ్ళీ అక్కడ చేయదో దట్ విల్ బి లైక్ ఏ హ్యాంగర్ అనమాట. అందుకని ఐ టుక్ ఇట్ ఆన్ రెంట్. రెంట్ మనం కడుతున్నాం శ్వేత అంటే తనకి మోటివేషన్ ఉంటుంది అని చెప్పి దట్స్ హౌ ఐ బ్రాట్ ఇట్ ఆన్ రెంట్. రెగ్యులర్గా చేసేది ఎవ్రీడే లైక్ 45 minutes 1 hour దాని మీద 45 థ్రెడ్మిల్ చేసేది, తర్వాత వాకింగ్ చేసేది బాగా, అండ్ ఫ్యూ ఎక్సర్సైజెస్ చేసేది అనమాట. అట్లా షీ కట్ ద వెయిట్. అప్పుడు ఒక్కసారి నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ స్టార్ట్ చేశాక నా హెల్త్ టచ్ వుడ్ చాలా మంచి దీనిలోకి వచ్చింది. ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అంటూ లేకుండా. అంతకు ముందర ఎంత ఇలా ఉండేదాన్ని, జాంబీ లాగా ఉండేదాన్ని. ఆఫ్టర్ స్టార్టింగ్ దిస్, ఆఫ్టర్ ఫాలోయింగ్ ఇట్ ఫర్ ప్రాపర్ 2 to 3 months, I could see the change in myself అన్నమాట. సో దానివల్ల Not only me, ఏమైపోయింది even అంటే my like kids తన and my yeah, family కూడా. దానివల్ల ఆ కాన్ఫిడెన్స్ అనేది వచ్చేసింది. బికాజ్ అప్పుడు హెల్త్ ఇష్యూస్ ఉండేవి, నేను ఎటన్నా బయటకు వెళ్తే తను ఏంటి, ఎలా గ్రాండ్ మదర్ ఉండేవాళ్ళు అప్పుడు ఎట్లా చూసుకునేది అనే కొద్దిగా ఆ ఇబ్బంది ఉండేది. బట్ ఇప్పుడు నా ఇట్స్ లైక్ ఓకే షీఈస్ హ్యాపీ, ఓకే. ఐ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్. ఓకే తను ఒక్కతున్నా చూసుకుంటూ మేనేజ్ చేసేస్తుంది పిల్లల్ని అని చెప్పని. తన విషయంలో మీకు ప్రౌడ్గా అనిపించేది ఏంటి? చెప్పాను కదా లైక్ ప్రౌడ్ అంటే లైక్ షీ టుక్ కేర్ ఆఫ్ మీ, షీ టుక్ కేర్ ఆఫ్ మై గ్రాండ్ మదర్. మా గ్రాండ్ మదర్ని చూసుకోవాల్సిన అవసరం లేదు తనకి. మా రిలేటివ్స్ కొంతమంది ఇప్పటికీ అంటారు తనకి నిజంగా అవసరం లేదు. ఓకే. షీ వెంట్ టు అన్ ఎక్స్టెంట్ ఆఫ్ రియల్లీ లైక్ ఒక మెయిడ్ చేసేలాగా చేసింది మా గ్రాండ్ మదర్కి లాస్ట్ 1 month, హర్ లాస్ట్ 1 month. అది అవసరం లేదు తనకి, చేయాల్సిన అవసరం లేదు. మెయిడ్ని పెట్టినా కూడా తను షీ డిడ్ దట్ అట్ దట్ లెవెల్. సో ఇట్స్ లైక్ ఇంకా దెర్ ఇస్ నో అదర్ గో. ఇంకా నేను తన గురించి నెగిటివ్గా ఆలోచించేదంటూ లేదు. గొడవలు అయితే సి బిట్వీన్ అది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో చిన్న చిన్న జరుగుతుంటాయి. బట్ ఆ లెవెల్కి వెళ్ళి చేసింది అంటే దట్స్ ద యాక్సెప్టెన్స్ దట్ షీ హ్యాస్ ఆన్ మై ఫ్యామిలీ. మై ఫ్యామిలీ అని నేను ఇప్పుడు అంటున్నా, బట్ షీ టుక్ ఇట్ యాజ్ ఆర్ ఫ్యామిలీ. మై ఫ్యామిలీ. సో అందుకనే తను చేయగలిగింది. సో అందుకని చెప్పి లైక్ నో కంప్లైంట్స్, నథింగ్. ఏంటంటే ఓకే చిన్న చిన్న ఇష్యూస్ వస్తాయి, అది చిన్న రీసెంట్గా మ్యారేజ్ అయిన వాళ్ళకి ఉంటాయి, పెద్ద పెద్ద వాళ్ళకి ఇప్పటికీ కొట్టుకుంటుంటారు. ఇంటెన్సిటీ తగ్గిపోతుంది పెద్ద ఐడియా సో కొట్టుకునే వాళ్ళంటూ ఎవరు ఉండరు. బిట్వీన్ కపుల్ గొడవలు అవ్వకపోతే ఆలోచించాలి ఓకే దేర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్ అని చెప్పి. నేను ఈ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక ఈయన హాల్లో కూర్చుంటారు, నేను గదిలో ఎక్కడో కూర్చుంటాను, లేకపోతే నేను హాల్లో కూర్చుంటా, ఈయన అటువైపు ఎక్కడన్నా ఉంటే ఎత్తుక్కుంటూ వచ్చి మరి ఏం చేస్తున్నావు అని ఏదో ఒక మాట అని గొడవ పడి ఈజ్ లైక్ ఎందుకు ఇప్పుడు బాగుంటది అది ఉంటే పించ్ అనేది ఉండాలి. అదే అది ఉన్నప్పుడే అది బాగుంది రిలేషన్షిప్ అని ఉంటుంది. అసలు సైలెంట్ అయిపోతే ఏదో అవుతుంది ఖచ్చితంగా అనే భయం వేస్తుంది కదా. సో అది ఉండాలండి, తప్పులేదు. సో నేను ఈ 2 క్వశ్చన్లు ఖచ్చితంగా అందరిని అడుగుతాను. ఐ ఆస్క్ యూ గైస్ ఆల్సో ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ త్రూ అవుట్ యువర్ లైఫ్ ఇప్పటి వరకు. హ్యాపీయెస్ట్ మూమెంట్ దేర్ ఆర్ మల్టిపుల్ అండి. ది మోస్ట్ అంటూ లేవు అసలు. అంటే ఎవ్రీ ఫేజ్ లో హ్యాపీ మూమెంట్స్ వస్తూ ఉన్నాయి అనమాట. లైక్ అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. అప్ అండ్ డౌన్ హ్యాపీ మూమెంట్ అన్నప్పుడు మీకప్ కన్సీవ్ అవ్వడం అంటే తన్వి కన్సీవ్ అవ్వడం హ్యాపీ మూమెంట్ కాదా అంటే కాదు. దిస్ ఆల్వేస్
ఫస్ట్ ఇది ఉంటుంది కదా, ఫస్ట్ సో ఎక్స్పీరియన్స్ దట్ మిహిక కన్సీవ్ అయినప్పుడు. అండ్ నాకు ఇప్పటికీ గుర్తు, బేబీ గర్ల్ పుట్టింది అనగానే నేను అడిగింది ఏంటి, డాక్టర్ని అడిగింది ఈజ్ ఎవ్రీథింగ్ ఫైన్ అని. నాకు ఎందుకంటే నేను 5th month లో ఉన్నప్పుడు గ్రహణం వచ్చింది, ఓకే లాంగ్ గ్రహణం, 5 hours గ్రహణం అనమాట. భయపెట్టేశారు నన్ను అందరూ. ఆ గ్రహణం టైంలో బేబీకి అక్కడ కట్ట ఇక్కడ కట్ట అది ఇది అని నాకు భయం వేసింది. ఓకే సో బేబీ బయటికి రాగానే ఆ క్వశ్చన్ కి అర్థం ఓన్లీ మై మదర్ ఇన్ లా అండ్ మై ఫాదర్ కుడ్ అండర్స్టాండ్ వెన్ ఐ ఆస్క్డ్ హౌ ఇస్ ద బేబీ అన్న Okay. క్వశ్చన్ కి. సో అదొకటి, దట్ వాజ్ ద వెరీ హ్యాపీ మూమెంట్ ఫర్ మీ. అండ్ తర్వాత ఫస్ట్ టైం లైక్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ లాస్ట్ ఇయర్ వి వెంట్ టు పాండిచ్చేరి ఓకే with all my cousins. తిరుపతి వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్. 15 years తర్వాత తిరుపతి వాజ్ హ్యాపీ యా మూమెంట్. మ్యారేజ్ అయినప్పుడు వెంటనే వెళ్ళాము, ఆ తర్వాత మళ్ళీ మొన్న రీసెంట్ గా వెళ్ళాం. ఓకే సో ఈ గ్యాప్ లో నేను ఒక్కసారి వెళ్ళేసి వచ్చా. Mm. తను సూరత్ ఎటో వెళ్ళినప్పుడు ట్రిప్ కి నేను ఒక్కనే వెళ్ళొచ్చా. ఓకే బట్ వీ బోత్ యాజ్ ఎ కపుల్ సో ఆల్మోస్ట్ 15 years 16 years కి వెళ్ళాం మళ్ళీ. సో అది వన్ థింగ్. అండ్ లాస్ట్ ఇయర్ మాకు ఆఫ్టర్ లాంగ్ టైమ్ మా గ్రాండ్ మదర్ అంతా రెస్పాన్సిబిలిటీ అనేది ఇంట్లో ఓకే పెద్దవాళ్ళు లేరు అనుకున్న తర్వాత ఫస్ట్ ట్రిప్ వేసింది మేము పాండిచ్చేరి ఓకే విత్ కజిన్స్. Mm. 5 days వి ఆల్ బీన్ టు పాండిచ్చేరి అనమాట. ఓకే సో దట్ ఈస్ ద ప్లేస్ లైక్ ఎవ్రీ కపుల్ హ్యావ్ టు గో. ఓకే అంటే వెళ్ళకూడదు ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయని అంటారు కానీ బట్ ద కైండ్ ఆఫ్ రిసార్ట్ వి బుక్డ్ అక్కడ ఏంటంటే ఇట్స్ లైక్ కంప్లీట్లీ ఫారెస్ట్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అనమాట. అది ఓకే యా బీచ్ సైడ్. యా యా అక్కడ మా పిల్లలు కజిన్ పిల్లలు వాళ్ళు అంతా వాళ్ళ టీమ్. సో కజిన్స్ హస్బెండ్స్ అంతా మేమంతా ఒక టీము, వాళ్ళందరూ ఒక టీము అట్లా. అండ్ మాతో పాటు మా అన్నయ్య ఓల్డ్ ఏజ్ బట్ స్టిల్ మా అందరికంటే యంగ్ దేవర్ ద యంగెస్ట్ కపుల్ తెలుసా. Couple వాళ్ళు అక్కడ. బీచ్ లో చేయి పట్టుకొని కూర్చొని సో క్యూట్. అట్లా లైక్ యా అదొకటి. బట్ ఎవ్రీడే లైక్ వీ హ్యావ్ స్మాల్ థింగ్స్ హ్యాపీయెస్ట్ మూమెంట్స్ లైక్ పిల్లలతో ఎస్పెషల్లీ ఆ Yeah. చిన్న చిన్నవి లంచ్ డ్యూరింగ్ లంచ్ వాట్ వీ డూ ఇస్ లైక్ వీ హ్యావ్ ఓన్లీ 2 meals. లైక్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాం, ఎస్పెషల్లీ తను నేనే. ఓకే తను ఓన్లీ వన్స్, నేను ఏం చేస్తానంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఈవినింగ్ లంచ్ కమ్ డిన్నర్ 5 o'clock పిల్లలు వచ్చిన తర్వాత. దట్ ఈస్ ద ప్లేస్ వీ సిట్ అండ్ వీ హ్యావ్ ద లంచ్ కమ్ డిన్నర్ అనమాట. ఓకే అప్పుడు మాటలు, సో ఆ చిన్న చిన్న హ్యాపీ మూమెంట్స్. ఇంకా వాళ్ళు స్కూల్లో జరిగిందంతా చెప్తూ ఉంటారు, నేను వాళ్ళు ఎక్కిరిస్తూ ఉంటాను, వాళ్ళు నాన్న ఇట్లా ఎందుకు అంటావు అని చెప్పి వాళ్ళు అంటుంటారు. ఇది లైఫ్ different ఓన్లీ ఉంటుంది. బిల్డ్స్ విత్ దీ స్మాల్ హ్యాపీ మూమెంట్స్. Yes. పెద్ద పెద్ద హ్యాపీ మూమెంట్స్ ఆఫ్ కోర్స్ అది ఫేస్ కి తగ్గట్టు ఉంటాయి. బట్ ఈ చిన్న చిన్న మూమెంట్స్ ఉంటాయి చూడండి. వెన్ మిహిక ఫస్ట్ టైం అది అమ్మ బర్త్డే కార్డ్ అని చెప్పి చేసి తీసుకురాడు, అవన్నీ ఇంకా స్టోర్డ్ ఉన్నాయి నా దగ్గర. ఓకే సో దోస్ ఆర్ సమ్ ప్రెషియస్ మూమెంట్స్, Yeah, దోస్ yes. హ్యాపీ మూమెంట్స్ అనమాట. Other than that, 1 lakh subscribers, of course, that is one very happy moment. యాక్చువల్ గా దానికంటే కూడా నాకు 50,000 సబ్స్క్రైబర్స్ ఇష్టం తెలుసా. ఓకే ఎందుకంటే పిల్లలు ఉన్నారు అప్పుడు నాతో పాటు. నేను 50,000 రీచ్ అవుతున్నప్పుడు కిడ్స్ వర్ దేర్ అలాంగ్ విత్ మీ. ఐ మిస్డ్ మై కిడ్స్ ఆన్ 1 lakh సబ్స్క్రైబర్స్ డే. ఓకే నేను పిల్లలు నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అండి. నాకు అంటే వాళ్ళు ఏది కావాలన్నా ఫస్ట్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాను. నాకు వాళ్ళు ఉంటే నాకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. And నేను కూడా అదే చెప్తాను, మీకు ఏమైనా కావాలంటే ఫస్ట్ మీ అమ్మకి చెప్పండి, మీ మీ అమ్మ అమ్మ మెసేజ్ నుంచి పెడుతుంది నాకు. రావాలి అని చెప్పి ఏదైనా మెసేజ్ పెడితేనే కొనిస్తా, లేకపోతే లేదు. అండ్ మెసేజ్ పెట్టిందంటే ఇట్ మీన్స్ దట్ దేర్ ఇస్ అ మీనింగ్ ఫర్ ఇట్. అప్రూవల్ నేను ఇచ్చాను అంటే దాని అర్థం నిజంగా జనరల్గా necessary ఏమవుతుందంటే ఉంది. పిల్లలకి వాళ్ళు దే ఆస్క్ 100 things, ఎస్ ప్రతిదీ కొనిస్తూ పోలేం. బికాస్ దెన్ ఓన్లీ దే విల్ నో ద వాల్యూ ఆఫ్ ఇట్. ఎస్ సో అందుకని చెప్పి ఎనీథింగ్ యూ గో టు యువర్ మామ్, తను ఓకే చెప్పి నాకు మెసేజ్ పెట్టాలి వాట్సాప్ లో. ఓకే పెడితేనే నేను అది ఎస్ 100% ఇట్ ఈస్ దేర్ అట్ హోమ్ మీ గురించి. సో దట్ ఇస్ ద రూల్ అనమాట. సో అందుకని ఫస్ట్ నన్ను అడుగుతారు అమ్మ దగ్గరికి వెళ్ళావా అని అడుగుతా. లేదంటారు ఫస్ట్ అమ్మ దగ్గరికి వెళ్ళి మెసేజ్ పెట్టించుకుంటా. సో అక్కడి నుంచి వస్తే పర్మిషన్ గ్రాంటెడ్ అని Granted. చెప్పేసి. అట్లా. ఓకే సి అలానే ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్. I think you might note యా 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 ఇప్పుడు దాకా చెప్పిన దాంట్లో కోవిడ్ పార్ట్. that's only. అది అయిపోయింది. నవ్ యు ఆర్ హ్యాపీ. సో సో అసలు నో రిగ్రెట్స్ ఇంకా అయిపోయింది. సో వీ షుడ్ నాట్ థింక్ ఆఫ్ ద పాస్ట్. ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ ఈజ్ ఇంపార్టెంట్. ఇంకా అంతే, వీ హ్యావ్ టు కీప్ మూవింగ్. ఓకే సో నేను అడగబోతున్నా అదే యాక్చువల్గా ఒక లైఫ్ లెసన్ ఆర్ వన్ థింగ్ ఇప్పుడు ఉండే వాళ్ళకి దీని నుంచి టేక్ అవే ఫ్రమ్ దిస్ ఇంటర్వ్యూ అంటే వాట్ కెన్ యూ సే? హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. ఇఫ్ దట్ ఈస్ దేర్ ఎవ్రీథింగ్ ఈస్ దేర్. ఐ అగ్రీ విత్ దట్. ఎస్, ఆఫ్టర్ కోవిడ్ అదొక బ్లాక్. కోవిడ్ అనే కాదండి, లైక్ ఫర్ మెనీ రీజన్స్ టేక్ కేర్ ఆఫ్ ద హెల్త్. దట్స్ ద కీ. అది ఉంటే కనుక యూ క్యాన్ డూ ఎనీథింగ్, యూ క్యాన్ క్రియేట్ వండర్స్ ఇన్ యువర్ లైఫ్. అదే పీపుల్ ఆర్ లైక్ పాపం రోజంతా కష్టపడుతూనే ఉంటారు, దానికి ఎక్స్ట్రా అవర్స్ తీసుకొని షిఫ్ట్ తీసుకొని కష్టపడతారు. ఎస్పెషల్లీ ఈ ఐటీ సైడ్ ఉన్నవాళ్ళు
మార్నింగ్ టు ఈవినింగ్ నైట్ దే కమ్ హోమ్ అండ్ స్టార్ట్ వర్కింగ్ అనమాట. నా ఫ్రెండ్స్లో కూడా చాలా మంది చూశాను, వాళ్ళు కూర్చునే ఉంటారు రోజంతా పాపం. దే విల్ నాట్ హ్యావ్ టైమ్ వెల్నెస్కి. యూనో కంపెనీస్ ఆర్ ఆల్సో సి విత్ దేర్ టార్గెట్స్ అండ్ ఆల్ దట్. నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. ఇండివిజువల్ సైడ్ అట్లీస్ట్ దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దేర్ వెల్నెస్. వాళ్ళ ఈటింగ్ హ్యాబిట్స్ కానివ్వండి, టైమ్ హ్యాబిట్, ఎస్పెషలీ ఈటింగ్ హ్యాబిట్స్ లైక్ ఆన్ టైం తింటాము, అది చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఏమైపోతుందంటే కాంప్లికేషన్స్ ఇప్పుడు బాగానే ఉంటాయి, ఆఫ్టర్ 40-45 కాంప్లికేషన్స్ వచ్చేస్తాయి, బాడీలో చేంజెస్ వచ్చేసేసి. అది ఫర్ మెన్ అండ్ విమెన్ బోత్. సో చాలా కష్టం అది. ఓకే, సో దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దేర్ హెల్త్ ఈజ్ కీ. ఖచ్చితంగా దట్ ఈస్ వన్ పాయింట్. బట్ ఈ ఇంటర్వ్యూకి టేక్ అవే అంటే, నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు, యూట్యూబ్ స్టార్ట్ చేయడం ఈజ్ ఇట్ ఈజీ? బికాజ్ ఐఎమ్ యూట్యూబర్, బికాజ్ అండ్ దట్ ఈస్ ద రీజన్ వై ఐ కేమ్ హియర్. నేను ఒకటి చెప్తున్నా, ఈజీ అనేది ఏది ఉండదు. వన్ థింగ్ ఐ వుడ్ సే ఇస్, మీకు చెయ్యాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే చేతిలో ఒక ఫోన్ ఉన్నా చాలు, స్టార్ట్ చేసేయండి. స్టార్ట్ చేసేసి మీ మనసు చెప్పింది చేస్తూ వెళ్ళండి. డెఫినెట్గా ఇఫ్ దట్ ఈస్ కన్సిస్టెంట్ అండ్ ఇఫ్ యూ రియలీ థింక్ దట్ ఎవ్రీ వీడియో ఆఫ్ యోర్స్ ఈస్ గివింగ్ సమ్ మెసేజ్ టు ద వరల్డ్, ఇట్ విల్ అవుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు కాకపోతే తర్వాత అన్న వర్కౌట్ అవుతుంది. మొబైల్ ఉంటే చాలు, మొబైల్ ఒక్కటి చాలు. నాది ఇప్పటికీ నా మొబైల్ యాక్చువల్గా నా యాక్చువల్ మొబైల్ పాడైపోయింది. మొబైల్ ఉంటే సరిపోతుంది వీడియోస్ చేయడానికి. యా, మీ ఫ్యాన్స్ ఆర్ సబ్స్క్రైబర్స్ ఆర్ ఫాలోవర్స్ వాళ్ళ కోసం ఏమైనా చెప్పాలనుకుంటే హియర్ ఇస్ ద కెమెరా. వద్దు వద్దు, అట్లా వద్దు. అసలు ఇది తీసేసేరా ఈ పాట, బికాజ్ నేను కాన్షియస్ అయిపోతా. ఓకే, మీరేమైనా చెప్తారా అట్లీస్ట్ వాళ్ళ ఫాలోవర్స్కి, మీ ఫాలోవర్స్కి? అంటే నాకు స్పెసిఫిక్ నేను ఫాలోవర్స్ ఎప్పుడు వాళ్ళకి చెప్తూనే ఉంటాను. ఒకటి ఏంటంటే, ఎవ్రీ వీడియో హ్యాస్ గాట్ సమ్ ఆర్ ద అదర్ మెసేజ్. ఇట్ కెన్ బి ఇన్ టర్మ్స్ ఆఫ్ కుకింగ్ కానివ్వండి, ఇట్ కెన్ బి ఇన్ టర్మ్స్ ఆఫ్ హ్యాబిట్స్ కానివ్వండి, ఇన్ టర్మ్స్ ఇట్ కెన్ బి నేను ఖచ్చితంగా నా మంత్ మొత్తం వీడియోలో ఒక మోటివేషనల్ వీడియో ఖచ్చితంగా ఉంటుంది. సో అది తీసుకుంటారా, ఎలా తీసుకుంటారా అనేది వాళ్ళ ఇష్టం. సి ప్రతిదీ మనం ఎట్లా ఉండాలో మనం వాళ్ళకి చెప్పలేము, బికాస్ ఇట్స్ దేర్ విల్ అండ్ విష్, రైట్? ఇది మంచిది, నాకు పాజిటివ్గా అవుతోంది అనుకున్నప్పుడు తను చెప్పింది అనుకోండి, తీసుకున్న వాళ్ళు వాళ్ళకి వర్కౌట్ అయింది అనుకోండి, ఇట్స్ గుడ్. లేదు నాకు ఇది సెట్ కాదు, ఎందుకంటే ఎవ్రీ లైఫ్ ఈజ్ డిఫరెంట్, ఎవ్రీ వన్స్ లైఫ్ ఈజ్ డిఫరెంట్. అట్లా అనుకుంటున్నప్పుడు ఏమైపోతుంది అంటే, లైక్ కొంతమందికి అది సెట్ అవ్వచ్చు, కొంతమంది సెట్ కాకపోవచ్చు. సెట్ కాని వాళ్ళే నెగటివ్గా, సి ఐఎమ్ నాట్ బ్లేమింగ్ దెమ్, వాళ్ళు నెగిటివ్ అని కాదు, వాళ్ళకి అది సెట్ కాలేదు కాబట్టి దే సే దట్ ఇది పెద్ద చెప్పొచ్చావులే అన్నట్టుగా అంటారు. సో అందుకని టేక్ వాట్ యు క్యాన్ టేక్, లీవ్ వాట్ యు క్యాన్ లీవ్, అంటే అది సింపుల్. అంతే తప్ప ఏంటంటే ప్రతిదీ తీసుకోవాలన్న గ్యారెంటీ లేదు. మనం రీల్స్ చూస్తాము, వీడియోస్ అని చూస్తుంటాం. ఫస్ట్ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను, ఆల్ దోస్ హేటర్స్ నన్ను ఇంకా లవ్ చేస్తారేమో. ఐ ఫీల్ దట్ ఈస్ వెరీ థింగ్. ఇది తెలుసా, హేట్ చేసే వాళ్ళు ఇంకా ఎక్కువ లవ్ చేస్తారు యాక్చువల్ గా లవ్ చేసే వాళ్ళకంటే, బికాస్ దే కీప్ ఆన్ థింకింగ్ అబౌట్ యూ, వాట్ యూ డూ, వాట్ ఈస్ షీ డూయింగ్ అని చెప్పి ఇంకా ఎక్కువ మన మీద ఫోకస్ పెడుతూ ఉంటారు. సో వాళ్ళందరికీ ఒకటండి, నచ్చకపోతే జస్ట్ స్వైప్ అప్. వై వేస్ట్ యువర్ టైమ్, ఎనర్జీ అండ్ డేటా టు కమ్ అండ్ టెక్స్ట్ మెసేజ్ సేయింగ్ ఐ హేట్ యూ? అవసరం లేదు అంత హేటెడ్ అని చెప్పేసి. శ్వేత గారు, సమీర్ గారు, ఇట్ వాస్ వెరీ నైస్ మీటింగ్ యూ గైస్. We did not bore you. నో మంచి కన్వర్జేషన్ అనిపించింది. ఎక్కడ ఇంటర్వ్యూ కాన్షియస్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ అలా లేదు అసలు. ఐ ఎంజాయ్డ్ ఇట్ థరోలీ. We too enjoyed it. సో ఐ విష్ మీరు ఇంకా మంచిగా గ్రో అవ్వాలి, యూట్యూబ్లో కాకుండా పర్సనల్ లైఫ్లో కూడా ఇంతే హ్యాపీగా ఎప్పుడు ఉండాలని. ఐ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.